कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं। नित्याय निरवध्याय सच्चानन्दचिदात्मने सर्वान्तरात्मने श्रीमद् वेङ्कटेशाय मङ्गलम्। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके गौरि नारायणि नमोऽस्तु ते। नारायणि नमोऽस्तु ते। हरिनीवे सर्वात्मकुदौ हरिनीवे सर्वात्मकुदौ इरवगु भावन नीयगदे हरिनीवे सर्वात्मकुदौ చూడక మానవు చూచేటి కన్నులు ఏడనేవైన ఇతరములు నీడలనెంత నీ రూపములనే ఇడువడని తెలివియగదే హరి నీవే సర్వాత్మకుడవు ఇరవగు భావన నీయగదే హరి నీవే సర్వాత్మకుడవు అథ యోగానుశాసనం యోగ చిత్తవృత్తి నిరోధ యోగ చిత్తవృత్తి నిరోధ యోగము ద్వారా మనస్సును నిగ్రహణ చేసినట్లయితే కలిగేటువంటి ప్రయోజనాన్ని ఉద్దేశించి మూడో సూత్రములో తథా ద్రష్టు స్వరూపే అవస్థానం వారు కోరుకున్నటువంటి స్వరూప అనుభవం కలుగుతుంది. ఇది మూడో సూత్రంలో చెప్పేశాడు సారాంశ విషయం అంతా కూడా. మనస్సు నిగ్రహించినట్లయితే వారు కోరుకున్నటువంటి స్వరూపే అవస్థానం, స్వరూప భావన, స్వస్వరూప భావన. స్వస్వరూపానుసంధానం భక్తిరీత్యభిధీయతే అని శంకర భగవత్పాదాచార్యుల వారు కూడా ఇదే మాట చెప్పుకొచ్చారు. మోక్షకారణ సామగ్ర్యాం భక్తి ఏవ గరీయసి. మోక్షకారణ సామగ్ర్యాం మోక్షమును చేరుకోవాలని చెప్పినట్లే దాని తగినటువంటి యొక్క వస్తువు ఏమిటి? స్వస్వరూప అనుసంధానం. మోక్షకారణ సామగ్ర్యం భక్తి ఏవ గరీయసి. కనుక స్వస్వరూప అనుభవాన్ని పొందటానికి భక్తి ప్రధానముగా ఉండాలి అన్నారు. అయితే భక్తి అనేటువంటిది ఏంటంటే స్వస్వరూప అనుసంధానం. స్వస్వరూపాన్ని అనుసంధానం చేసేదాన్నే భక్తి అనే నిర్వచనం శంకర్ల వారు అందించారు. అది కనుక అలాంటి ఆ స్వరూప అనుభవాన్ని కలిగేటువంటి విధానములో యోగ చిత్తవృత్తి నిరోధ ఈ ఒక్క అంశం మీదే భగవద్గీత అంతా కూడా ప్రయాణం చేసింది. అన్ని అధ్యాయాల్లో మీకు ఎక్కడ చూసినా ఆయన యోగం 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 అని చెప్పంటూనే ప్రయాణం కొనసాగించారు. సాంఖ్యయోగం, కర్మయోగం, జ్ఞానయోగం, కర్మ సన్యాస యోగం, ఆత్మ సంయమ యోగం, విజ్ఞాన యోగం, అన్ని యోగం యోగం యోగం. కనుక యోగం అంటే రెండింటి కలయిక, రెండింటి కలయికను యోగము అని చెప్పనంటారు. మనస్సుకి ఆల్రెడీ ఇంద్రియాలతో సంయోగం ఉన్నది, ఇంద్రియాలతో మనస్సుకి సంయోగం ఉన్నది.
అట్లనే ఆలోచనలతో కూడా సంయోగం ఉన్నది మనస్సుకి. అంటే అనాత్మతో అనుసంధానం ఉన్నదనేటువంటి అర్థం. నిరంతరంగా మనస్సుకి అనాత్మతోటి అనుసంధానం కలిగి ఉన్న విధానము. దాన్ని మరి నివృత్తి వైపుకు తిప్పటమే యోగం అనే మాట చెప్పారు. యోగం అనేటువంటి మాట నివృత్తి మార్గంలో పోవటం యోగమని, ప్రవృత్తి మార్గంలో పోవటం భోగమని. కరెక్టేనా? లేదా ప్రవృత్తి మార్గంలో పోతే యోగం, నివృత్తి మార్గంలో పోతే భోగం చెప్పుకుంటే ఒప్పుకోరా? నివృత్తి మార్గంలో పోయే వాళ్ళంతా భోగులు, ప్రవృత్తి మార్గంలో పోయే వాళ్ళంతా యోగులు. మనసు ఒప్పుకోదు. అందుచేత ప్రవృత్తి వైపుకు పోవటాన్ని భోగము అని, నివృత్తి వైపుకు పోవటాన్ని యోగము, అంతేక. దానివల్ల ఏమవుతుందంటే స్వరూపే అవస్థానం, స్వరూపం తన యొక్క స్వస్వరూపమునందు స్థితి కలిగి ఉండే విధానం ఏర్పడుతుంది అనేటువంటి మాట. కాబట్టి మనసు బయటికి పోవటం వల్ల బయట ఉన్నవి తెలుస్తాయే తప్ప లోన ఉన్నది గోచరించదు. ఏమి లోన ఉన్నది బ్రహ్మము. భౌతికంగా ఉన్నటువంటివన్నీ కూడా అనాత్మ ప్రాపంచిక వస్తువులు. ఇవి బయట ఉన్నటువంటివి. కాబట్టి ప్రకారముగా ఇంద్రియాలు అనేటువంటివన్నీ కూడా పంచభూతములలో ఉన్నటువంటి విషయాలను తెలుసుకుంటాయే తప్ప పంచభూతములకు అతీతముగా ఉన్న స్వరూపాన్ని గుర్తించే సామర్థ్యం వాటికి లేదు. పంచభూతములలో చేరి ఉన్నటువంటి గుణాలు, ఆకాశ గుణం శబ్దం, చెవి తెలుసుకుంటుంది. వాయుగుణం స్పర్శ, చర్మం గుర్తిస్తుంది. అగ్ని గుణం రూపం, అది నేత్రం గుర్తిస్తుంది. జలగుణం రసం, అది నాలుక గుర్తిస్తుంది. పృథివీ గుణం గంధం, ముక్కు గుర్తిస్తుంది. ఉన్నాయి 5. కాబట్టి 5 ఎంతవరకు పోయాయి అని చెప్పనంటే పంచభూతములలో ఉన్నటువంటి గుణముల వరకే పోయాయి. పంచభూతముల దాకా పోయే సామర్థ్యం ఇంద్రియాలకు ఉన్నదా? అదొక విషయం. ఎక్కడ ఇంద్రియములు ప్రయాణం చేసి ఎంత లెక్కపోయాయి అంటే పంచభూతములలో ఉన్న గుణములు, ఆకాశ గుణం శబ్దం, వాయు గుణం స్పర్శ, అగ్ని గుణం రూపం, జల గుణం రసం, పృథివీ గుణం గంధం. అందువల్ల విషయముల వరకే పోగలుగుతూ ఉన్నాయి. మరి ఇట్లా పోయే ఇంద్రియాలు పంచభూతముల దాకా పోగలుగుతాయా అన్నది ప్రశ్నాత్మకం. పంచభూతములంటే భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము. ఆ పంచభూతముల దాకా పోగలుగుతున్నాయా ఇంద్రియాలు అని చెప్పిన మాట వాడినప్పుడు పోతుంది కదండి. ఒక కన్ను ఉన్నది, భూమిని చూస్తూ ఉన్నది. ఆ కన్ను జలాన్ని చూస్తూ ఉన్నది, అగ్నిని చూస్తూ ఉన్నది. అడదాకపోయింది. జలం వాయువును చూస్తుందా నేత్రం? చూడలేదు. ఆకాశాన్ని చూస్తుందా నేత్రేంద్రియం? చూడలేదు. దాన్ని బట్టి మనకు శాస్త్రకారులు అమూర్త పదార్థములు 2, మూర్త పదార్థములు 3 అని మనకి బృహదారణ్యకోపనిషత్తులో వచ్చే అంశం అది. అమూర్త పదార్థములు 2, మూర్త పదార్థములు 3. కాబట్టి భూమి, జలము, అగ్ని అనేటువంటి మూర్త పదార్థాలు. మూర్తం అంటే ఆకారం ఉన్నటువంటి. అమూర్తము అనగా ఆకారం లేకుండా ఉన్నటువంటివి వాయువు, ఆకాశము అనే మాటగా యాజ్ఞవల్కి మైత్రేయి తన భార్యకు చెప్పేటువంటి బోధ సంబంధ విషయంలో చెప్పిన మాటలు 2 కూడా అమూర్త పదార్థములు 2, మూర్త పదార్థములు 3 అనేటువంటి. అయితే ఇక్కడ చూసినట్లయితే మరి ఈ భూమి, జలము, అగ్ని ఈ 3ంటిని కూడా నేత్రేంద్రియం విషయం చేసుకుంటున్నది అనేటువంటి మాట. ఎందుకని చెప్పనంటే మీకు ఆకారము అనేటువంటిది అగ్ని కాడి నుంచే వచ్చింది, ఆకాశం కాడ లేదు.
వాయువు దగ్గర లేదు. మూడవ భూతమగు అగ్ని నుంచి మీకు ఆకారం అనేది ఏర్పడింది అన్నమాట. ఆ అగ్ని కార్యం జలం కాబట్టి జలానికి కూడా అదే రూపం ఏర్పడింది. జల కార్యం పృథివీ కాబట్టి పృథివీకి కూడా అదే రూపం ఏర్పడింది. కాబట్టి ఈ రూప విధానము అనేటువంటిది ఈ జలానికి పృథివీకి రావటం కారణం ఏంటంటే వాటి కారణమై ఉన్నటువంటి అగ్నిలో రూపం అనే అంశం ఏర్పడింది కాబట్టి అట్టి ఆ రూపం అనేది తన కార్యముగా ఉన్నటువంటి జలమునందు ఏర్పడింది, మరి పృథివీ యందు ఏర్పడింది. మరి ఆ పైన ఉన్నటువంటి వాయువు రూపరహితము కదా. ఈ రూపరహితమై ఉన్నటువంటి యొక్క వాయువు నుండి ఎట్లా రూపసహితమగు వస్తువు ఏర్పడింది అన్నది కూడా ప్రశ్నాత్మకమే. అగ్ని రూపం కలిగి ఉన్నది కాబట్టి ఆ రూపం యొక్క విధానముగా కలిగి ఉన్నటువంటి అగ్ని కార్యముగా ఉన్న జలములో ఆ రూపం ఏర్పడవచ్చు. అటనే జలము యొక్క కార్యమగు పృథివీ యందు కూడా ఆ రూపం జలంలో ఉంది కాబట్టి ఆ రూప విధానం పృథివీకి ఏర్పడవచ్చు అని చెప్పుకోవచ్చు. కానీ అక్కడ మరి వాయువు అనేది రూపరహితం కదా. రూపరహితమై ఉన్నటువంటి వాయువు నుండి ఎట్లా రూపసహితమై ఉన్న వస్తువు ఎట్లా ఆవిర్భావం కావడం కారణమైంది అనేటువంటిది ప్రశ్నాత్మకం. అది ఈశ్వర సంకల్పం అంతవరకే. ఇది కూడా మరి రూపసహితమై ఉన్న దాని నుంచి రూపసహితం ఆవిర్భావం కావాలి. రూపరహితమై ఉన్నటువంటి దాని నుంచి రూపం గల వస్తువు ఆవిర్భావం అనేటువంటిది అది ఈశ్వర సంకల్పం అనేటువంటిది. కాబట్టి మన చాందోగ్యంలో కూడా ఉద్దాలకుడు శ్వేతకేతువుకు బోధించేటువంటి బోధా విధానములో ఆయన పంచభూతాలలోని 3 భూతాలే తీసుకున్నాడు. శ్వేతకేతువుకి ఉద్దాలకుడు చెప్పే బోధలో చాందోగ్యంలో మీకు వస్తుంది ఆ అంశము. అట్లా అగ్ని, జలము, పృథివీ ఈ మూడింటి మీద ఆయన విషయం చెప్పుకొస్తాడు. ఈ 3 భూతాల విషయం చెప్పుకొస్తాడు. అయితే తైత్రీయంలో మాత్రం ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ అనేటువంటిదిగా 5 భూతాల విషయం దాంట్లో ప్రస్తావన వస్తుంది. కాబట్టి ప్రకారముగా ఈ 3 లోకంలో సమస్త మానవులు ఒక ఆకారం కలిగి వ్యవహరించే విధానం అంతా కూడా ఈ రూపం అనేటువంటి విషయం రావటం కారణంగానే అందరూ రూపములు ధరించేటువంటి యొక్క అవకాశం కలిగింది అనేటువంటిది. వాస్తవికంగా చూస్తే మనం దేహం కంటే విలక్షణం, దేహం కంటే వేరయ్యాము అని చెప్పనంటే మనకు కూడా ఆకారం లేదు. దేహము నుండి వేరు అయ్యాము అంటే మనకి ఆకారం లేదు. కాబట్టి ఆకార రహితముగా విశ్వంలో ఉండాల్సిందే. సమస్త జీవులు అట్లాగే ఉన్నాయి, మనం కూడా ఇంతకు ముందు అట్లాగే ఉన్నాం. ఈ దేహం అనేది 50 ఏండ్లకు పూర్వం లేదుగా, 60 ఏండ్లకు పూర్వం లేదుగా, 70 ఏండ్లకు పూర్వం లేదుగా. కాబట్టి ఒక 40 ఏళ్ళు ఉండొచ్చు, 50 ఉండొచ్చు, 60 ఉండొచ్చు, 70 ఉండొచ్చు, 90 ఉండొచ్చు. అంతకుముందు లేదు కదా. లేనప్పుడు మరి రూపరహిత స్థితిలోనే మనం కూడా ఒక వాయువు యొక్క అంశముగా ఉండిపోయాం. గాలి ఎట్లయితే గాలి కదిలిపోయేదిగా ఉన్నదో అట్లా ఈ సూక్ష్మ దేహం కూడా కదిలిపోయే అంశముగానే ఉన్నది. ఏమి ముఖ్యంగా సూక్ష్మ దేహం అనేటువంటిది అటు ఆకాశ అంశము ఉంటుంది, వాయువు అంశము దాంట్లో ఎక్కువగా ఉంటుంది సూక్ష్మ దేహంలో. ఆకాశాంశము అని చెప్పినంటే అంతఃకరణ చతుష్టయం. ఆకాశం యొక్క 4 పరగ భాగాలు అవి మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం అయ్యాయన్నమాట. కాబట్టి అది మనోబుద్ధి, చిత్త, అహంకారాలు 4 కలిసి అంతఃకరణం అని చెప్పని అన్నారు. ఈ 4 కలిసి అంతఃకరణం అంటే వేరువేరుగా చెప్పినప్పటికి కూడా ఆ 4 కూడా ఒకే భాగంగా చేరి ఉన్న విధానము అంతఃకరణ చతుష్టయం. అంతఃకరణం అంటారు, ఏకవచనం. అది అంతఃకరణం అనే మాట వాడతారు. అలాగే చెప్పాల్సి వస్తే అంతఃకరణ చతుష్టయం అనే పదం వాడారు. ఎందుకంటే వృత్తి భేదాన్ని బట్టి అంతఃకరణ చతుష్టయంగా చెప్పుకొచ్చారు. వృత్తి భేదాన్ని బట్టి ఏమి ఆ వృత్తి భేదం అనేటువంటిది కూడా ఒకే వస్తువుగా అయినప్పటికీ కూడా ఈ 4 అనేటువంటి చతుష్టయం అనే మాట ఎందుకు చెప్పన్నట్లయితే మరి మీకు సూక్ష్మదేహ పంచకరణలో చూస్తే సాత్విక అంశం 2 భాగాలై అర్ధభాగం జ్ఞానేంద్రియములుగా మారటం,
మిగతా అర్ధ భాగము అంతఃకరణం అయ్యను అని చెప్పి అంటాడు. ఇది సాంఖ్య విచారంలో చూస్తే, సూక్ష్మదేహ పంచకరణ విషయంగా చూస్తే అది మరి అక్కడ రజోగుణము సాత్వికం రెండు అన్నమాట. కనుక రజోగుణం కూడా సగభాగం 5 భాగాలు అవుతుంది. అవి కర్మేంద్రియాలుగా చెప్పుకొచ్చారు. మిగతా సగభాగం రజోగుణం ప్రాణమయ్యను అంటారు. ప్రాణం కాబట్టి ఒకటే, ప్రాణం ఒకటే అయినట్లు అక్కడ సూక్ష్మదేహ పంచకరంలో. అట్లాగా సాత్విక అంశంలో కూడా 2 భాగములయ్యను సాత్వికము, అర్ధ భాగం 5గా విభజింపజేసుకుని జ్ఞానేంద్రియములు అయ్యను అన్నాడు. మిగతా అర్ధ భాగం అనేటువంటిది అంతఃకరణం అయ్యను. ఇంతే దాంట్లో ఉన్నది సూక్ష్మదేహ పంచకరంలో, అంతే వస్తుంది. మిగతా అర్ధ భాగం అంతఃకరణం అయ్యను అన్నాడు. ఒకటే అక్కడ చెప్పాడు. ప్రాణం కూడా ఒకటే చెప్పాడు. మరి ఒకటే చెప్పిన ప్రాణానికి 5 ప్రాణములుగా, ఒకటే చెప్పిన అంతఃకరణానికి 4 అంశాలుగా ఎందుకు వస్తుంది అని చెప్పనంటే, అది స్థూల దేహం యొక్క అంశం అక్కడ కలిసింది పోయి. స్థూల దేహ పంచకరణంలో ఆకాశం 2 భాగములయ్యను, ఒక అర్ధ భాగం అట్లాగే ఉండెను, మిగతా అర్ధ భాగం 4 భాగములయ్యను. ఈ 4 భాగములు వాయువులో చేరి మనస్సు, అగ్నిలో చేరి బుద్ధి, జలంలో చేరి చిత్తము, పృథివిలో చేరి అహంకారము అనేది మీకు అక్కడ వస్తుంది. ఈ సూక్ష్మదేహ పంచకరణ కాడ ఇది లేదు. సూక్ష్మదేహ పంచకరణ కాడ మిగతా సాత్వికం అర్ధ భాగం అంతఃకరణం అయ్యనన్నాడు. అంతే, 4 చెప్పలే అక్కడ. ఈ 4 అనేటువంటి అంశం ఎక్కడ వచ్చిందంటే స్థూల దేహం కాడ వచ్చిన వ్యవహారం అన్నమాట. కాబట్టి సూక్ష్మ దేహం కాడ ఏమైందంటే అర్ధ భాగం ఆకాశము 4 భాగాలై అది వేరే వేరే భూతాల్లో చేరారు. కాబట్టి ఆకాశంలో చేరి ఒక అంశమైంది, వాయువులో చేరి ఒక అంశము, అగ్నిలో చేరి మరొక అంశము, జలంలో చేరి మరొక అంశము, పృథివిలో చేరి మరొక అంశము. ఇవి కావటం చేత అంతఃకరణానికి ఇవి గోళకాలు. అంటే గోళకములు అనేటువంటి ఏమో స్థూల దేహాశ్రయంలో ఉంటాయి, ఇంద్రియములు అనబడేటువంటి ఏమో సూక్ష్మదేహాశ్రయంలో ఉంటాయి. ఇంద్రియములు సూక్ష్మదేహం, గోళకములు స్థూల దేహం. కాబట్టి ఇక్కడ ఈ గోళకములుగా చెప్పేటువంటి ఇప్పుడు శ్రోత్రము, త్వక్కు, చక్షు, జిహ్వ, గ్రాణం అనేటువంటి ఒక 5 గోళకాలు. కనుక ఈ గోళకములలో ఇంద్రియములు అనేటువంటి ఉంటేనే వ్యవహారం. శ్రోత్రేంద్రియము అన్నప్పుడు శ్రోత్రం అంటే చెవి, ఇంద్రియము అంటే శబ్ద గ్రహణ శక్తి. నేత్రేంద్రియము అన్నప్పుడు నేత్రము అంటే కన్ను, ఇంద్రియము అంటే దృశ్య గ్రహణ శక్తి. కన్ను ఉంటుంది, ఇంద్రియం కనుక లేకపోయిందా అంటే కనపడదు ఏమి. అట్లా జిహ్వేంద్రియము అన్నప్పుడు జిహ్వ నాలుక, ఇంద్రియం అన్నప్పుడు రసగ్రహణ శక్తి. ఆ శక్తి ఉండాలి లోపల, ఇంద్రియం ఉండాలి. లేకుంటే నాలుకే ఉంటే అక్కడ రుచి గ్రహించే అవకాశం ఉండదు. కాబట్టి ఇక్కడ ఇంద్రియము ఉంటుంది, గోళకము ఉంటుంది, రెండింటి సమ్మేళనమే ఈ యొక్క వ్యవహారము అని చెప్పని. గోళకం లేకుండా ఇంద్రియం పనిచేయదు, ఇంద్రియం లేకుండా గోళకం చూడలేదు. 2 కలిసి ఉండాలన్నమాట. కాబట్టి ప్రకారముగా మనకి స్థూల దేహం, సూక్ష్మదేహం అటెలమ్మ, స్థూల దేహం, సూక్ష్మదేహం అనేటువంటి విధానాలలో మరి ఇక్కడ అంతఃకరణము అనే పదం వాడిన తర్వాత అంతఃకరణ చతుష్టయం అన్న పదం ఎందుకు వచ్చిందంటే అంతఃకరణానికే స్థూల దేహం యొక్క సంబంధమై ఉన్న గోళకాలు మిళితమయ్యాయి. కాబట్టి అక్కడ దాని యొక్క వృత్తి భేదాలు అక్కడ మార్పు వచ్చాయన్నమాట. గోళకాలను అనుసరించి అంతఃకరణంలో మార్పులు వచ్చాయి. అంటే ఏమిటి అంటే ఆకాశాంశమే ఈ వాయువాంశంలో చేరి మనసు అయింది కాబట్టి ఆ మనసు గోళకమైంది. అది అట్టనే ఆకాశాంశమే అగ్ని యొక్క అంశంలో చేరి బుద్ధి అయింది కాబట్టి అది బుద్ధి గోళకమైంది. మళ్ళా అంతఃకరణానికి బుద్ధి గోళకమైంది. అదే ప్రకారంగా ఈ ఆకాశాంశమే వాయువులో చేరటం వల్ల చిత్తమైంది కాబట్టి అంతఃకరణానికి చిత్తం అనే పేరు వచ్చింది అక్కడ. ఆకాశాంశమే పృథ్వీ యొక్క సంబంధం కలవటం కారణంగా అహంకారము అని.
దాంతో ఆ గోళకంతో చేరినప్పుడు అంతఃకరణానికి అహంకారం అనే పేరు వస్తుంది. అంతఃకరణం ఒకటే, అది అక్కడ ఆ గోళకాలతో సంబంధం పడటానికి కారణముగా దానికి మనస్సు అని, బుద్ధి అని, తెలివి అని, అహంకారం అని చెప్పని 4 తెరగులుగా ఏర్పడేటువంటి విధానము. కాబట్టి ఈ ప్రకారముగా సూక్ష్మ దేహము అని చెప్పన్నప్పుడు ప్రధానముగా వాయువు, ఆకాశాంశం, ఈ 2 అన్నమాట. కాబట్టి గాలి గాలి అని చెప్పి అంటూ ఉంటారు, వాడు గాలి సోకింది అనే పదాల లోకంలో వాడుతూ ఉంటారు. అందుచేత ఈ రూపము అనేది అగ్నికాండ నుంచి ఏర్పడింది, అగ్నికాండ నుంచి ఏర్పడింది. కాబట్టి ఈ ప్రకారంగా మన దేహము అని చెప్పినట్లయితే ప్రధానముగా అగ్ని, అగ్ని రూపం. ఒక కట్టె ఉందంటే దీంట్లో ఏముంది, అంత అగ్నే. అగ్ని తీసేయండి, ఇంత బూడిద ఉంటుంది. ఇప్పుడు శరీరంలో కూడా కాశీలో పోతే హరిశ్చంద్ర ఘాట్ కదా స్విచ్ ఆన్ చేశారని చెప్పానంటే ఇంత బూడిద తీస్తారు, అంతే. ఇంత దేహానికి ఇంత బూడిద తీస్తారు. అగ్ని వెళ్ళిపోయింది, అగ్ని పోయిందంటే కొంచెం బూడిద వస్తుంది అన్నమాట. అది ఒక రూపముగా కనపడుతుంది అని చెప్పానంటే దాంట్లో అగ్నాంశం చాలా ఉందన్నమాట. అగ్ని కాడి నుంచి రూపాంశం ఏర్పడింది కాబట్టి ఇంకా ఘనీభవించి బాగా గట్టిగా ఉన్న విధానం అంతా కూడా పృథివీ అంశాలు చేరిపోయాయి. కాబట్టి ఈ రూపము అనేది అగ్ని నుంచి ఏర్పడింది. అగ్ని, జలము, పృథివీ. మన శరీరంలో చూసినట్లయితే ఈ రూపమునకు ఆశ్రయముగా ఆస్కారముగా ఉన్న విధానం అంతా కూడా పృథివీ, జలము, అగ్ని అన్నమాట. ఈ రూప విధానం స్థూల దేహానికి. సూక్ష్మ దేహాంశానికి పోయినట్లయితే రూపరహితముగా ఉన్నటువంటి వాయువాంశము, ఆకాశాంశం. అందువల్ల దేహము నుంచి సూక్ష్మ దేహం ఎడబడింది అంటే వాయువాంశం వెళ్ళిపోతుంది, కదిలిపోతుంది, వాయువులా కదిలిపోతుంది తప్ప కంటికి గోచరింపబడదు. ఎట్లయితే వాయువు గోచరించదో మనకి ఏమి, అట్లాగా ఆ సూక్ష్మ దేహం కూడా కనపడే విధానంగా కదిలికలతో పోతూ ఉంటుంది. రెండవది ఆకాశాంశము ఆ సూక్ష్మ దేహంలో చేరి ఉన్నది కాబట్టి ఈ సూక్ష్మ దేహంలో చేరి ఉన్నటువంటి యొక్క ఆకాశాంశములో మరి ఈ ఆ గుణములు కానీ మనం సంపాదించుకునే పుణ్యపాప సంబంధ సంస్కారములు కానీ ఇవన్నీ కూడా సూక్ష్మ ఆకాశాంశంలో ప్రింట్ అయి ఉంటాయి అన్నమాట. ఆకాశం అవకాశం ఇస్తుంది కాబట్టి ఈ సంచితాదులన్నీ కూడా ఆకాశంలో చేరి ఉన్నటువంటి యొక్క అంశము. కాబట్టి ఇవన్నీ కలిసి లోనున్నటువంటి యొక్క సూక్ష్మ దేహము యొక్క విధానము అది ఒక అత్యద్భుతమైనటువంటి ఒక నిర్మాణాత్మకం. అది మన ఊహకు అందేటువంటిది కాదు. అదంతా ఈశ్వర సంకల్పము, సృష్టి యొక్క వ్యవహారము. ఆయన ఎందుకు చేశాడు, దేనికి చేశాడు, అదంతా మనకు అర్థం కాని వ్యవహారాలు. కాబట్టి ఈ ప్రకారంగా పంచభూతములను ప్రధానముగా చేసుకుని నిర్మాణాత్మక జగత్తు వచ్చింది. కాబట్టి ఈ పంచభూతములతోనే ఎక్కువగా మనం అనుసంధానం కలిగి వ్యవహరిస్తూ ఉంటాం, పంచభూతములతోనే సంచారం చేస్తూ ఉంటాం. ఎందుకంటే మరి ఈ జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, అంతరేంద్రియములు, ఈ శబ్దాది విషయాలు ఇవన్నీ కూడా పంచభూత పరిధిలో చేరి ఉన్నటువంటి యొక్క అంశములు, పంచభూత పరిధిలో చేరి ఉన్న అంశములు. కాబట్టి మనం ఎక్కువగా వాటితోనే తాదాత్మ్యమును పొంది వ్యవహరించే విధానం ఉన్నది. మరి పంచభూతాలకు అతీత స్థితి అనేటువంటిది ఒకటి మహాత్ములు చెప్పుకొచ్చే విధానము. అది అభౌతికము అని చెప్పని, సచ్చిదానందము అని చెప్పని చెప్పేటువంటి యొక్క ఆ బ్రహ్మము అనబడేటువంటి వస్తువుతో అనుసంధానం కలగాలనేటువంటి యొక్క అపేక్ష ఉన్నట్లయితే వాళ్ళు మీ యొక్క యోగ, చిత్తవృత్తి, నిరోధ అనేటువంటి యొక్క అంశాన్ని కృష్ణ పరమాత్మ కూడా గీతలో దాన్ని ప్రధానముగా తీసుకున్నటువంటి విధానం. ఆ సూత్రం మీదే భగవద్గీత అంతా కూడా కదిలిపోతుంది. 6వ అధ్యాయం అయితే శాంతం ఆ యొక్క సూత్రం మీదే ఉండేటువంటి యొక్క విచారణ. ఎట్లా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎట్లా కూర్చోవాలి, ఏ చోట కూర్చోవాలి, ఇదంతా కూడా మనకి 6వ అధ్యాయంలో చెప్పేటువంటి యొక్క అంశము. కాబట్టి ఇక్కడ యోగ, చిత్తవృత్తి, నిరోధ అనేటువంటి సూత్రానికి పర్యవసానముగా సారాంశ విషయముగా సంప్రాప్తమయ్యేటువంటి యొక్క విధానముగా 3వ సూత్రములో తదా ద్రష్టు స్వరూపే అవస్థానం. తదా ఆ ప్రకారముగా అనుష్ఠించేటువంటి వారు స్వరూపే అవస్థానం, తనలో తాను ఉండేటువంటి యొక్క స్థితి ఏర్పడుతుంది. యోగము శీలించినట్లయితే
ఆ స్థితి ఏర్పడుతుంది అనేటువంటి యొక్క మాట. ఏమి ఇప్పుడు భక్తి సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశమంతా కూడా అది పుణ్యం యొక్క పరిధిలో చేరి ఉన్నటువంటి యొక్క అంశములు, యజ్ఞములు కానీ, యాగములు కానీ, పూజలు కానీ, వ్రతాలు కానీ, ఇవన్నీ కూడా ఒక దేవతా సంబంధ ఆరాధనలన్నీ కూడా పుణ్యం యొక్క సంబంధమై ఉన్న విధాలే తప్ప వీళ్ళెవరో కూడా మోక్షం ప్రసాదించేటువంటి దానము ఉందా? ఏ దేవత అయినా అనుగ్రహించే విధానం ఏంటంటే ఆమె నీకు ఏదైనా కష్టాలున్నా, బాధలున్నా, దుఃఖాలున్నా, సమస్యలున్నా అలాంటి ఉపశమనం కలగజేసే విధానమే తప్ప స్వరూపానుభవాన్ని మాత్రం కలగజేసే అవకాశాలు లేవు. కృష్ణ పరమాత్మ కూడా అడిగినప్పుడు అసంశయం మహాబాహో, సంశయం లేదయా, మనో దుర్నిగ్రహం చలం, అది కూడా పోయేటువంటి ఒక మాట వాస్తవమే అనేటువంటి మాట స్వామివారు కూడా అంగీకరించారు కదా. చంచలం మనః కృష్ణ, అది పోతుందయా, ఉండలేదు, ఎంత నిగ్రహం చేసినా అది ఉండటం లేదు, పోయే విధానంగా ఉన్నదనే మాట ఆయన సందేహం వ్యక్తపరిచినప్పుడు ఈయనేమన్నాడు, అసంశయం, సంశయం లేదు, పోయే మాట వాస్తవమే అన్నాడు. మరి అప్పుడేం చేయాలి, నువ్వేమన్నా నాకు మరి సహాయం చేస్తావా, స్వరూపానుభవం పొందే విషయంలో ఏమన్నా సహాయపడతావా అని కదా అడిగింది. దానికి ఏమన్నాడు స్వామివారు, ఏమో సహాయం చేస్తానని నీకు కూడా అని చెప్పి అనొద్దు, కౌంతేయ వైరాగ్యనశ కృత్యతే, అక్కడ మాత్రం దానికి ఎవరి యొక్క తిప్పలు పడాల్సిందే అనేటువంటి మాట. అంతేనా? ఇంకేదన్నా విశ్వరూపాన్ని చూపించమంటే మళ్ళా చూపిస్తా కావాలండి నీకు. ఒకసారి చూపించాను, చూసావు, భయపడిపోయావు, ఈసారి కొంచెం దృఢముగా ఉండు, మళ్ళా కావాలని చూపిస్తా అనే మాటగా అది చూపించగలడు. ఎందుకని చెప్పానంటే అది ఈశ్వర కార్యం కాబట్టి, ఇది మాయా కార్యం. అని ఈశ్వరూపం అనేటువంటిది మాయా కార్యం. కనుక మాయా కార్య విధానములో నామరూపాత్మకమై ఉన్న జగత్తంతా బ్రహ్మంలో ఉంటుందా, మాయలో ఉంటుందా? నామరూపాత్మ జగత్తంతా బ్రహ్మములో ఉంటుందా, మాయలో ఉంటుందా? బ్రహ్మము యొక్క కార్యం మాయా కార్యమా? మాయా కార్యం. కాబట్టి ఆ మాయా కార్యమై ఉన్నటువంటి ఆయన మాయాపతి కాబట్టి అందువల్ల ఆ మాయా కార్యాన్ని ఆయన గారు చూపించటం జరిగింది. అయితే దాన్ని చూడాలని చెప్పినంటే కూడా అంత తేలికైనటువంటి విషయం కాదు. దానికే ఆయన స్వామి గారు ముందుగానే ఊహించి, వీడు కేవలం చూసే శక్తి వీడికి లేదు, అయినా అడుగుతున్నాడు కాబట్టి చూపిద్దామనేటువంటి ఉద్దేశముతో దివ్యం దదామితే చక్షు అని చెప్పని దివ్య చక్షువులు కూడా ప్రసాదించి, నువ్వు ఈ పెట్టుకోరు అద్దాలు, లేకపోతే చూస్తాం కష్టం నీకు అని చెప్పని అలాంటిది ప్రసాదించి చూపించినా కానీ తట్టుకోలేకపోయాడు, భయపడిపోయి చాలా ఆయన స్తోత్రం చేస్తాడు, వద్దు 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 అని చెప్పనే విధానంగా ఆయన చేస్తాడు. ఎందుకంటే ఇది మాయా సంబంధమై ఉన్నటువంటి స్వరూపాన్ని ఒక్కసారిగా చూడాలని చెప్పనంటే ఎవరికైనా భయానక విధానమే. అందుచేత ఒక్కసారిగా చూపిస్తే అది సాధ్యమయ్యే పని కాదు కాబట్టి ఆయన మరి వద్దని చెప్పిన అన్నాడు. ఆ తర్వాత దాన్ని ఉపసంహరణ చేశాడు, శాంతమూర్తిగా ఉన్న ఆకారాన్ని చూపించి సంతోషపరిచాడు. ఇది ఉండేటువంటి యొక్క విధానము. కనుక ఇది మాయా కార్యం కాబట్టి చూపించేవాడు వేరుగా ఉండాలి, చూసేవాడు వేరుగా ఉండాలి. విశ్వరూప సందర్శన విధానములో చూపించే ఆయన వేరుగా ఉన్నాడు, చూసే ఆయన వేరుగా ఉన్నాడు. చూసేటువంటి వాడు అవిద్య ఉపాధి కలిగి ఉన్నవాడు, చూపించే ఆయన మాయా ఉపాధి కలిగి ఉన్నటువంటి వాడు. చూసేవాడు జీవుడు, చూపించేవాడు ఈశ్వరుడు. అది మధ్యలో ఉన్నటువంటి మాయా కార్యం అంతా కూడా. అయితే స్వస్వరూప విషయంలో ఏమన్నా అలాంటి విధాయకంగా చూపించటము, చూస్తాము అనేటువంటి అంశాలు లేవు. ఆడ చూపించేవాడు చూసేవాడు ఇద్దరు ఒకటే, ప్రత్యేగాత్మ పరమాత్మ ఏకత్మకు బ్రహ్మమే. కాబట్టి ఆ బ్రహ్మము కాడ, బ్రహ్మము యొక్క విషయం కాడ మరి చూపిస్తానే మాట స్వామి వాడలేదు. ఉద్ధరేదాత్మనా, అందుకు నువ్వు చేసుకోవాల్సిందేనయ్యా. అది స్వస్వరూపం యొక్క సంబంధ అంశం. అది అక్కడ నేను ఇన్వాల్వ్ అయ్యే అవకాశాలు లేవు.
కనుక నువ్వు స్వయంగా నీవుగా ఉండాలి. ఆత్మన్యేవాత్మనా తుష్ట స్థిత ప్రజ్ఞ తదా ఉచ్యతే. ఆత్మన్యేవాత్మనా తుష్ట. కాబట్టి ఆత్మకు ఆత్మయే విషయము అనేటువంటి విషయం కాడ కూడా కొంచెం సున్నితంగా వచ్చే అంశాలు ఇక్కడ ఉన్నాయి. మళ్ళా విచార సాగరంలో నిశ్చలదాస్ పండితుడు దాంట్లో కూడా ఆయన అంతర్ముఖ వృత్తికి విషయం ప్రత్యేకు, బహిర్ముఖ వృత్తికి విషయం పరాకు అని 2 పదాలు ఆయన గారు వాడతారు. శుద్ధ బుద్ధికి మాత్రమే గోచరిస్తుంది, మలిన బుద్ధికి మాత్రం గోచరించదు అనే పదాలు మీకు విచార సాగరం తొలిలో వచ్చేటువంటి పదాలు అన్నమాట. కాబట్టి దానికి ఏమంటే అంతర్ముఖ వృత్తికి విషయం ప్రత్యేకు, బహిర్ముఖ వృత్తికి విషయం పరాకు. కనుక బహిర్ముఖంగా పోయేటువంటి అంతఃకరణానికి నామరూపాత్మ జగత్తు గోచరిస్తుంది, అంతర్ముఖముగా పోయేటువంటి దానికి మాత్రమే ప్రత్యేక వస్తువు తెలియబడుతుంది అని చెప్పనన్నారు. కాబట్టి దాన్ని బట్టే అక్కడ ఆత్మకు ప్రత్యేక్ అనే ఒక పదాన్ని కూడా జోడించారు, ప్రత్యయం జోడించారు. ప్రత్యేక్ ఆత్మ, ప్రత్యేగాత్మ. ఈ పదం మీకు ఉపనిషత్తుల్లో కూడా వస్తుంది. పరాంచిఖాని వ్యతృణత్వ స్వయంభూ తస్మాత్ పరాత్ పశ్యతిన అంతరాత్మన్ కశ్చిద్ధీర ప్రత్యేగాత్మానం ఐక్షత. కశ్చిద్ధీర ప్రత్యేగాత్మానం ఐక్షతు అనే మాట వాడతాడు. కాబట్టి ఆత్మ యొక్క విషయం కాడ ప్రత్యేక్ అనే పదాన్ని వాడటం జరుగుతూ ఉన్నది. ఈ ప్రత్యేక్ అనేటువంటి పదం పరమాత్మ కాడ ప్రత్యేక్ పరమాత్మ అనే ఉన్నదా, ప్రత్యేక్ బ్రహ్మం అనేమైనా ఉన్నదా? మరి ఎందువల్ల ఇక్కడ మాత్రం వాడటం జరిగింది? ఇప్పుడు బ్రహ్మమైనా పరమాత్మ అయినా ఆత్మ అయినా స్వరూపత ఒకటే. బ్రహ్మమన్నా పరమాత్మ అన్నా ఆత్మ అన్నా స్వరూపత ఒకటే. అయినప్పటికీ కూడా మరి ప్రత్యేక్ బ్రహ్మం అనే పదం వాడాలి కదా, ప్రత్యేక్ పరమాత్మ అనే పదం వాడాలి కదా. ప్రత్యేక్ ఆత్మ ఎందుకు వాడాడు? అక్కడ లేవు, ఇక్కడ ఉన్నాయి కాబట్టి అక్కడ లేవు. ఎందుకని చెప్పాలంటే పరమాత్మ అనేటువంటి పదం మాయ ఉపాధిని బట్టి వచ్చింది. మాయ ఉపహిత చేతనం పరమాత్మ, అవిద్య ఉపహిత చేతనం ఆత్మ, నిరుపాధిక చేతనం బ్రహ్మం. బ్రహ్మమునకు ఏ ఉపాధి లేదు, సోపాధికములై ఉన్నటువంటివి పరమాత్మ ఆత్మ రెండు అన్నమాట. కాబట్టి మాయ ఉపాధి ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఉన్నటువంటి ఆ బ్రహ్మమునే పరమాత్మ. అవిద్య ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు ఉన్నటువంటి యొక్క బ్రహ్మమునే ఆత్మ అన్నారు. కనుక మన ఎందున్నటువంటి అవిద్యా సంబంధములో చేరి ఉన్న చేతన భాగాన్ని ఆత్మ అని, ఈశ్వరుని మాయా ఉపాధిలో చేరి ఉన్నటువంటి ఆ చేతన పదార్థాన్ని పరమాత్మ, అంతటా ఉన్నటువంటి స్వరూపాన్ని బ్రహ్మము అన్నారు. సర్వం ఏతద్ బ్రహ్మ, అయం ఆత్మ బ్రహ్మ, సోయమాత్మ చతుష్పాద్. అయం ఆత్మ పరమాత్మ అని చెప్పాలగా. అన్నమాట వాళ్ళ సర్వం ఏతద్ బ్రహ్మ అన్నప్పుడు అయం పరమాత్మ బ్రహ్మ అని వాడాలి కదా. ఎందుకు వాళ్ళ? సర్వం ఏతద్ బ్రహ్మ అన్నప్పుడు అయం పరమాత్మ బ్రహ్మ, అయం ఆత్మ బ్రహ్మ. అయం ఆత్మ బ్రహ్మ అనే పదం వాడాడే తప్ప అయం పరమాత్మ బ్రహ్మ అనే పదం అక్కడ ఆయన ప్రయోగం చేయల. ఎందుకంటే పరమాత్మ కూడా బ్రహ్మము యొక్క అంశమే, ఆత్మ బ్రహ్మం యొక్క అంశమే. ఇది పరమాత్మ అనేటువంటి అంశానికి ఆయన పోలేదు, ఆత్మ అనేటువంటి అంశానికి ఇక్కడ వచ్చాడు. అయం ఆత్మ బ్రహ్మ అని చెప్పినట్టు ఊరుకోలా. సోయమాత్మ చతుష్పాద్, అయం ఆత్మ చతుష్పాద్, ఇది 4 పాదాలు కలిగి ఉన్నది అన్నాడు. అయం పరమాత్మ చతుష్పాద్ అని వాడాలిగా, అయం బ్రహ్మం చతుష్పాద్ అని వాడాలిగా. ఎందుకు కారణం? ఎందుకు పోవట్లేదు? అసలు ఎవరు రాసింది ఆ పుస్తకాన్ని? ఎవరు చెప్పింది ఆ మహర్షి? అది కాబట్టి ఏంటంటే అయం పరమాత్మ బ్రహ్మ అది ఈశ్వరునికి చేరిపోతుంది. ఈశ్వరుని ఉన్నటువంటి చేతన వస్తువు కాబట్టి ఆయనగా చేరుతుంది అన్నమాట. అయం పరమాత్మ బ్రహ్మం అనేది ఆయనగా చెప్పినట్లు అవుతుంది. ఆయనకి చెప్పేదే ఉంది, ఆయన ముక్త స్వరూపుడు కదా, నిత్యముక్తుడు ఈశ్వరుడు, ఆయన బద్ధుడు కాదు.
శుద్ధోపాధి గలవాడు కాబట్టి ఇక ఆయనకి ప్రత్యేకంగా చెప్పాల్సిన అంశము లేదు. ఆయన ఎప్పుడూ కూడా స్వరూపమునందే ఉండే విధానము ఈశ్వరుడు గనక ఈశ్వరుడు బద్ధుడు కాడు, ఈశ్వరుడు ముక్తుడు. నిత్య బద్ధుడు ఎవరని చెప్పనంటే జీవుడు అన్నమాట. కనుక జీవుని యొక్క విధానంలో మాత్రమే చెప్పాల్సిన ఆవశ్యకం. ఉద్ధారకం చేయాల్సింది ఈశ్వరుడినా జీవుడినా? ఉద్ధారకం చేయాల్సింది వీడిని కాబట్టి వీడి స్థాయికి వచ్చి అక్కడ చెప్పాల్సి ఉంటుంది కాబట్టి అయం ఆత్మ అని చెప్పేసి అని దీనికి చతుష్పాద్ 4 పాదములనే మాటగా ఆడ తీసుకొచ్చాడు. అట్లాగే ఆత్మ యొక్క విషయంలో మాత్రం ప్రత్యేక్ అనేటువంటి పదాన్ని వాడటం జరుగుతూ ఉన్నది. ప్రత్యేక్ ఆత్మ అన్నారు తప్ప ప్రత్యేక్ పరమాత్మ అని ప్రత్యేక్ బ్రహ్మం అనేటువంటి పదాలు అక్కడ వాడటానికి వీల్లేదు. కారణం ఏంటంటే ప్రత్యేక్ అని చెప్పనంటే అంతర్ముఖ వృత్తిక విషయం ప్రత్యేక్ అని, అంతర్ముఖ వృత్తిక విషయం ప్రత్యేక్, బహిర్ముఖ వృత్తిక విషయం పరాక్. అందువల్ల ఇంద్రియములతో సంబంధం పడి మనస్సు బయటికి పోయేదిగా ఉన్నట్లయితేనేమో విషయములు దానికి తెలియబడేటువంటివిగా ఉంటాయి. అదే మనస్సు హంస యొక్క ఆశ్రయము ఇంకేదన్నా నివృత్తి మార్గముగా పయనించే విధానంగా ఉన్నట్లయితే అక్కడ ఆత్మ వాళ్ళకి తెలియబడేదిగా ఉన్నది అనేటువంటి మాటగా ప్రత్యేక్ అనేటువంటి పదాన్ని జోడించి ప్రత్యేగాత్మ, ప్రత్యేక్ ఆత్మ, ప్రత్యేగాత్మ. కాబట్టి నీకు తెలియబడేటువంటిది పరమాత్మ కాదు, నీకు తెలియబడేటువంటిది ప్రత్యేగాత్మ. నువ్వు తెలుసుకోవాల్సింది ఏది అంటే ప్రత్యేగాత్మని. ప్రత్యేగాత్మను గుర్తిస్తే పరమాత్మను తెలుసుకున్నట్లే, ప్రత్యేగాత్మను గుర్తిస్తే బ్రహ్మమును కూడా తెలుసుకున్నట్లే. ఎందువల్ల ఆ స్వరూపమే ప్రత్యేగాత్మ పరమాత్మగా ప్రత్యేగాత్మగా ఉన్నది కాబట్టి నీలో ఉన్నటువంటి చేతనాన్ని గుర్తించినట్లయితే అంతటా ఉన్న బ్రహ్మాన్ని కూడా తెలుసుకునే స్థాయికి వెళ్ళిపోతావు. అక్కడి నుంచి అహం బ్రహ్మాస్మి అని సర్వం కలివిదం బ్రహ్మ అని అక్కడ సర్వాత్మన భావనకి వెళ్ళిపోతాడు. విద్యావనే సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని అనే విధానముగా అన్ని ఉపాధులలో చేరి ఉన్నటువంటి యొక్క చేతనాన్ని కూడా దర్శించే విధాన స్థాయికి పోయినప్పుడు అది సర్వం కలివిదం బ్రహ్మ, సర్వం కలివిదం బ్రహ్మ అనేటువంటిది ముందు ఈ స్థాయికి చేరినట్లయితే అది దాంట్లో బాగా పరిపూర్ణత సాధించినట్లయితే అప్పుడు తనలోనే కాదు అన్ని ఉపాధుల్లో కూడా దర్శించేటువంటి ఒక సర్వాత్మన భావన మనకి వచ్చే విధానం ఏర్పడుతుంది. కనుక ముందు తన యందు ఉన్నటువంటి యొక్క స్వరూప అనుభవాన్ని పొందే విధానముగా తీసుకుపోవటమే వాళ్ళ యొక్క లక్ష్యం ముందు. అందువల్ల ప్రత్యేక్ అనే పదం ఇక్కడ ఆత్మకు వాడటం కారణం ఏంటంటే అది నీలో ఉన్నటువంటి స్వరూపాన్ని నీవు ముందు తెలుసుకున్నట్లయితే ఆ తర్వాత ఇదే అంతటా ఉన్నది కాబట్టి ఆ స్వరూప భావంలో కూడా వెళ్ళిపోతాడు అనేటువంటి యొక్క భావన. దాన్ని నువ్వు గుర్తించే అవకాశం అక్కడ లేదు. మళ్ళా ఎక్కడ నీలో ఉన్నటువంటి యొక్క స్వరూప విధానాన్ని గుర్తించే అవకాశం నీకున్నది కానీ అంతటా ఉన్నటువంటి స్వరూపం ఆ వైపుకు పోయి నువ్వు గుర్తించే అవకాశం లేదు. భూమి ఆపహ అనలహ వాయు ఖం మనః బుద్ధి ఏవచ అహంకార ఇతీయమే భిన్న ప్రకృతి అష్టద. ఇది మన గీతలో వచ్చేటువంటి యొక్క మాట. భిన్న నానా విధములుగా ఉన్నటువంటి అష్టద 8 విధములుగా ఉన్నటువంటి యొక్క ప్రకృతి. దీన్నే రమణ భగవానుల వారు కానీ వేమన కూడా ఈ యొక్క పదాలనే ఈ యొక్క అంశాన్ని వాళ్ళు కూడా మరొక మాటలుగా చెప్పుకొచ్చారు. అష్టమూర్తి భృత్తు దేవ పూజనం అని ఉపదేశారంలో రమణులు వాడతారు. అష్టమూర్తి భృత్తు అష్టమూర్తులుగా ఉన్నటువంటి విధానముగా ఈశ్వర స్వరూపాన్ని ఆయన గారు భావించారు. అష్టమూర్తులు దక్షిణ పూరం నలో నిలోంబరమనౌ అహర్నాదో హిమాంశు పుమాన్ ఇత్యాభాత్ శరాచరాత్మకమిదం యశైవ మూర్త్యష్టకం. ఆడ కూడా వస్తుంది దక్షిణాంత సూత్రాల్లో కూడా మూర్తి అష్టకం 8 విధాలుగా అన్నది. అదే మాట వేమన కూడా ఆయన కూడా ప్రస్తావించిన అంశం ఉన్నది. అష్టమూర్తులకును ఆదిమమైనట్టి ఆదిశక్తి గూడి అభవుడగును భయములేకయుండు బ్రహ్మజ్ఞుడగు యోగి విశ్వదాభిరామ వినురవేమ. అష్టతనువులకును ఆదిమమైనట్టి ఆదిశక్తి కూడి అభవుడగును. అభవుడు అంటే పరమేశ్వరుడు అవుతాడని చెప్పని అంటాడు. కాబట్టి ప్రకారముగా మనకి భగవద్గీతలో కానీ వేమన కానీ శంకరాచార్యుల వారు కానీ రమణ భగవానుల వారు కానీ అందరూ కూడా అష్ట అనేటువంటి యొక్క అంశాలు తీసుకోవడం జరిగిందనమాట.
కాబట్టి 8 విధములుగా ఉన్నటువంటి ప్రకృతి. అది ఏంటంటే భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, అహంకార తత్వము, మహత్తత్వము, అవ్యక్త తత్వము అని చెప్పని. అవ్యక్త తత్వము 8కి పైకి పోతే ఉండేటువంటిది ఈశ్వరుడు. దాన్ని శవల బ్రహ్మ అంటారు. ఈశ్వరుడు, ఆ శవల బ్రహ్మ ఈశ్వరుణ్ణి కనుక దాటినట్లయితే శుద్ధ బ్రహ్మము. ఈ సాంఖ్యం కూడా ఈ మాట చెప్పుకొచ్చింది. శుద్ధాత్ శవలమభూతు శవలాదైవ్యక్త అవ్యక్తాన్ మహతో మహతో అహంకార అహంకారాత్ పంచతన్మాత్రాని పంచతన్మాత్రేభ్యో పంచమహాభూతాని పంచమహాభూతేభ్యో అఖిలం జగత్. ఈ సాంఖ్యం చెప్పినటువంటి యొక్క మాట. కనుక మన ముందు ఎదురుగా ఉన్నటువంటి యొక్క ఆవరణాలు మొత్తం 8 ఆవరణములు బ్రహ్మమునకు. అష్టమూర్తులు భిన్న అష్టద. కాబట్టి భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, అహంకార తత్వము, మహత్తత్వము, అవ్యక్త తత్వము అనబడేటువంటి 8 ఆవరణాలు బ్రహ్మానికి ఉన్నాయి. భూమి ఆపహ నలః వాయు ఖం మనః బుద్ధి ఏవచ అహంకార ఇతి యమ్మే భిన్న ప్రకృతి అష్టద. ఈ 8 విధములుగా ఉన్నటువంటి యొక్క ప్రకృతి బ్రహ్మమునకు ఆవరణములుగా ఉన్నాయి. కనుక నువ్వు బ్రహ్మం వద్దకు పోవాలంటే ఇప్పుడు 8 కూడా నువ్వు తొలగింపజేసుకోవాలి. తొలగింపజేసుకుంటే దాని ద్వారా బ్రహ్మం వద్దకు పోయే అవకాశం ఉంటుంది. అర్థమవుతుందా? పోయే అవకాశం అని అనిపిస్తుందా? ఏమ్మా, ఇక్కడ మీకు ప్రత్యక్ అనే పదము బ్రహ్మమునకు వాడకుండగా, ప్రత్యక్ అనే పదము పరమాత్మకు వాడకుండగా, ప్రత్యక్ అనేటువంటి పదం ఆత్మకు మాత్రం ఎందుకు వాడాడు అనేటువంటి ప్రశ్న ఎక్కడ ఉంది. ప్రత్యేగాత్మానం ఐచ్ఛతు ఆవృత్త చక్షు అమృతత్వమిచ్చన్. పరాంచి కాని, పరాంచి ఇంద్రియాలు పరాంచి బయటికి పోయే విధానముగా వ్యత్రణతో నిర్మాణం చేయబడ్డాయి. తత్కారణంగా అంతరాత్మన్న పశ్యతి. తస్మాత్ ఆ కారణముగా అంతరాత్మన్న పశ్యతి. అంతరాత్మ తెలుసుకునే అవకాశం లేకుండా పోయిందని చెప్పి అంటూ ఉన్నాడు. అంటే సమస్త మానవుల ఇంద్రియములు బయటికి పోవులాగా ఉన్నాయి కాబట్టి బయటికి పోయేటువంటి వాడు లోన ఉన్న ఆత్మస్వరూపాన్ని గుర్తించే అవకాశం వానికి లేదు అని మాట శుద్ధంగా వచ్చేసింది. కశ్చిత్ ధీర పృచగాత్మానం ఐచ్ఛత్. కశ్చిత్ ఒకనొక ధీరుడు ఆత్మస్వరూపాన్ని గుర్తించేటువంటి యొక్క ఉద్దేశం వాడికి ఉన్నది అన్నాడు. కశ్చిత్ ధీర ప్రత్యేగాత్మానం ఐచ్ఛతు ఈచ్ఛతు. ఈశ దర్శనే, చూసే ఉద్దేశం ఉన్నటువంటి వాడు ఏం చేశాడు? ఆవృత్త చక్షు అమృతత్వం ఇచ్చన్. అమృతత్వం అనగా బ్రహ్మము యొక్క స్వరూపానుభవాన్ని పొందేటువంటి యొక్క ఉద్దేశముతో ఆవృత బయటికి పోయేటువంటి యొక్క వాట్లను లోనికి మరలించాడు అని చెప్పినాడు. అంటే ఏమిటి ఇక్కడ? అష్ట తనువులుగా, అష్ట ప్రకృతులుగా, అష్ట ఆవరణాలుగా ఉన్నటువంటివి అటు బ్రహ్మమునకు ఉన్నాయి, ఇటు ఆత్మకు ఉన్నాయి అంటున్నారా? బ్రహ్మమునకు సమిష్టిలో ఉన్నాయి, ఆత్మకు వెష్టిలో ఉన్నాయన్నమాట. అందుచేత ఈ 8 ఎట్లా ఉన్నాయని చెప్పనంటే, ఈ భూమి యొక్క సంబంధమైనటువంటి యొక్క అంశం మనలో ఘ్రాణముగా ఉన్నది. జలము యొక్క సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశం మనలో జిహ్వగా ఉన్నది. అగ్ని యొక్క సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశం మనలో నేత్రముగా ఉన్నది. వాయువు యొక్క సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశం మనలో త్వగేంద్రియముగా ఉన్నది. ఆకాశం యొక్క సంబంధమై ఉన్నటువంటి యొక్క ఇంద్రియం మనలో శ్రోత్రేంద్రియముగా ఉన్నది. అంటే అహంకారము యొక్క సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశం మనలో మనస్సుగా ఉన్నది, అహంకార తత్వం. మహత్తత్వం యొక్క సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశం మనలో బుద్ధిగా ఉన్నది. అవ్యక్త తత్వం యొక్క సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశం మనలో అహంకారం. సమిష్టిలో ఆ రూపాలు, వ్యష్టిలో ఈ రూపాలు. సమిష్టిలో ఈశ్వరునికి సంబంధించిన ఆవరణాలు అక్కడ ఉన్నాయి. వ్యష్టిలో జీవునికి సంబంధించిన అంశములుగా ఆవరణాలు ఇక్కడ ఉన్నాయి. 8 ఆవరణాలు.
అందుచేత ఈ సమిష్టిలో ఉన్నటువంటి యొక్క ఆవరణములు తీసివేసుకునేటువంటి యొక్క విధానం ఈశ్వరునికి కలిగి ఉన్నది సౌలభ్యం. సృష్టి ప్రళయములో భూమి జలములో, జలం అగ్నిలో, అగ్ని వాయువులో, వాయువు ఆకాశములో, ఆకాశం అహంకార తత్వములో, అహంకార తత్వం మహత్తత్వములో, మహత్తత్వం అవ్యక్త తత్వములో చెప్పుకొచ్చారు. అవ్యక్తావత్ వ్యక్తయ సర్వాహ ప్రభవంతి అహ ఆగమే రాత్రి ఆగమే ప్రళయంతి తత్రైవ వ్యక్త సంజ్ఞకే. ఇది ఆయన కార్యం. అవ్యక్తాత్ వ్యక్తయ సర్వాహ అహ ఆగమే. ఆ పగలు వచ్చినప్పుడు ఏ యొక్క అవ్యక్త తత్వంలో మొత్తం కూడా దాంట్లో చేరిపోయాయో, అవ్యక్త తత్వం అంటే మాయ అన్నమాట. కాబట్టి అది అవ్యక్త తత్వంలో అట్లా ఇమిడి ఉంటుంది. మరలా సృష్టి ఆరంభంలో అవ్యక్తాత్ వ్యక్తయ, అవ్యక్తం నుంచి మళ్ళీ వ్యక్తమై ఆ మహత్తత్వము, అహంకార తత్వము, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ నుంచి శిషాదులు, వాటిని సుఖశూన్యతాదులు, జీవ సముదాయం అంతా కూడా అది ఈశ్వర కార్యంగా ఉన్నది. కాబట్టి ఈ అష్ట ఆవరణములు ఆయనకు సంబంధించినటువంటి యొక్క అంశం అన్నమాట. అవి తీసేసుకుంటే ఆయన స్వరూపమునందు ఆయన చేరిపోతాడు. ఆయన స్వరూపంలో ఉండిపోవాలంటే మొత్తం తీసేసుకుంటాడు, స్వరూపంలో ఉండిపోతాడు. అది ఆయనకు సంబంధించిన అంశం అన్నమాట. కానీ నీకు తీసేసే సమర్థి ఇక్కడ లేదు. నువ్వు తీసేయలేవు. నీ వల్ల కాదు. భూమిని తీస్తావా, జలం తీస్తావా, అగ్ని తీసేస్తా లేకుండా చేస్తావా? లేదు. కానీ వాటి యొక్క అంశములు జీవుని యొక్క విధానంగా చూసినప్పుడు అస్మిన్ లోకే ద్వాపురుషౌస్తౌ, అస్మిన్ లోకే ద్వాపురుషౌస్తౌ, క్షరః అక్షరః, అక్షరః ఈశ్వరుడు, క్షరః జీవుడు. ద్వాపురుషౌ ఇద్దరే ఉన్నది, ఈశ్వరుడు జీవుడు అని చెప్పేసరి. కాబట్టి జీవుడు అన్నప్పుడు ఇక మనలో చేరినటువంటి యొక్క అంశము, ఈశ్వరుడు అని చెప్పన్నప్పుడు అంతటా వ్యాపకమై ఉన్నటువంటి యొక్క అంశము. ఆయన శాసకుడు, ఈశ్వరునికి అంతటా శాసకుడు ఆయన. కాబట్టి ఆయన యొక్క సంబంధమై ఉన్న ఆవరణాలు తీసివేసుకోవడం అది ఆయనకు సులభం. నీలో ఉన్నటువంటి యొక్క వెష్టి సంబంధముగా ఉన్నటువంటి యొక్క ఆవరణాలు తీసివేసుకోవటం అది నీకు సులభం. నీకున్నటువంటి యొక్క ఆవరణాలని నువ్వు తీసివేసుకున్నట్లయితే నీకు స్వరూప భావన కలుగుతుంది. ఆయన ఆవరణాలు ఆయన తీసివేసుకున్నట్లయితే ఆయనకు స్వరూప భావన కలుగుతుంది. కనుక ఆ వాటిని మనం కదిలించే అవకాశం మనకు లేదు. జీవుడు అల్పజ్ఞుడు, కించిజ్ఞుడు, పరిచ్ఛిన్నుడు కనుక కాబట్టి తనలో ఉన్నటువంటి యొక్క వాటిని తొలగింపజేసుకునేటువంటి విధానముగా ఉన్నటువంటి భావనే యోగ చిత్తవృత్తి నిరోధ అనేటువంటి భావన. దాని ద్వారా ఏమవుతుంది, ఈ వెష్టిగా ఉన్నటువంటి యొక్క అష్ట ఆవరణాలు అంటగా జ్ఞానేంద్రియములు, మనస్సు, బుద్ధి, అహంకారం, ఈ అష్ట ఆవరణాలని సాధకుడు తన యొక్క యోగము ద్వారా తీసివేసుకున్నప్పుడు తదా ద్రష్టు స్వరూపే అవస్థానం, తదా ద్రష్టు స్వరూపే అవస్థానం. మరి ఎట్లాగా ఈ 8ని దాటే విధానం ఎట్లా అని చెప్పనే మాటకి దానికి యోగము, నివృత్తి మార్గము, యోగము అది ఆ మనస్సు అనేటువంటి దాన్ని ప్రధానముగా హంస ఆశ్రయంలో పెట్టే విధానాన్ని యోగం అనే మాటగా వాడుతూ ఉన్నాం. ఎందుకంటే లోనకు పోవాలంటే నీకు మిగతావన్నీ సహకరించవు. నీకున్నటువంటి ఇంద్రియాలను ఏం చేస్తాయి, బయటపడేస్తాయి. చెవిని ఆశ్రయించావు అనుకో శబ్దాల్లో పడేస్తాయి, కన్నును ఆశ్రయించినట్టయితే దృశ్యాల్లో పడేస్తుంది, నాలుకను ఆశ్రయించామంటే రుచుల్లో పడేస్తుంది. ఎందుకంటే వాటికి ఉన్నటువంటి సంబంధం ఏమిటంటే విషయాలు. నేత్రేంద్రియానికి దృశ్యంతో అనుబంధం ఉన్నది, శ్రోత్రానికి శబ్దంతో అనుబంధం ఉన్నది, నాలుకకు రసాలతో అనుబంధం ఉన్నది. అది వాటికి ఉన్నటువంటి అనుబంధము కూడా నిత్యానుబంధం, అనిత్యానుబంధం కాదు, నిత్యానుబంధం. కారణం ఏంటంటే ఈ శ్రోత్రేంద్రియం అనేది ఆకాశాంశంలో పుట్టింది. ఆకాశాంశంతో శ్రోత్రేంద్రియం పుట్టింది కాబట్టి అదేం చేస్తుంది, ఆకాశములో ఉన్న గుణాన్ని గ్రహించే స్థాయికి పోతుందన్నమాట. ఆకాశంలో గుణం ఉన్నది, శబ్దం అనే గుణం ఉన్నది. ఇది ఆకాశాంశంతో పుట్టింది కాబట్టి శ్రోత్రేంద్రియం అదేం చేస్తుంది, ఎక్కడైతే పుట్టిందో ఆ పుట్టినటువంటి యొక్క ఆ వైపుకే పోతుంది. దాంట్లో ఉన్న శబ్దాన్ని అది గ్రహించే విధానం చేస్తూ ఉంది. అంటే నేత్రేంద్రియం అగ్ని అంశంతో పుట్టింది కాబట్టి మరి అగ్నిలో ఏమున్నది, రూపం ఉన్నది.
కనుక ఆ రూపాన్ని చూస్తానికి ఆ వైపుకు పోతుంది ఇది. త్వగేంద్రియం అనేది వాయువాంశంతో పుట్టింది కాబట్టి ఆ పుట్టినటువంటి త్వగేంద్రియం ఏం చేస్తుంది, వాయువు వైపుకే పోతుంది, ఇంకో వైపు పోదేక. ఎక్కడ పుట్టిందో అంతే. పుట్టింటికి పోవాలంటే ఎంత ఇష్టం అమ్మగారులకి. ఏమంటే సర్దేయటం మూట పద పడ్డాయి తీ వెళ్దా. వీటికి కూడా అంత ఉత్సాహం పుట్టింటికి పోవాలంటే ఉంటుంది అపేక్ష. అట్లా జలాంశంతో పుట్టింది జహ్వేంద్రియం. కాబట్టి అదేం చేస్తుంది, ఆ జలంలో రసాలు ఉన్నాయి, తీపి, పులుపు, ఉప్పు, కారం, వగరు, చేదు. ఏమి ఇక ఆ వైపుకి ఎప్పుడు పరుగులు తీసే విధానంగా నాలుక. ఎప్పుడు పెడతారా కింద, ఎప్పుడు పెడతాం ఇదేకా ఉన్నది. ఇంక రెండో అవకాశం ఏముంది. కనుక ఇంద్రియాలకు విషయాలకు ఉన్నటువంటి అనుబంధం నిత్యానుబంధం అన్నమాట. ఎందువల్ల వాటిల్లో పుట్టాయి కాబట్టి, వాటిల్లో గుణాలు ఉన్నాయి కాబట్టి ఆ గుణాల వైపుకు పోయే విధంగా చేస్తూ ఉంటాయి. కనుక ఇంద్రియములు ఈ ప్రకారంగా మరి ఉన్నటువంటి విధానం కాబట్టి మనస్సుని ఇంద్రియాలతో జోడించాము అంటే అవేం చేస్తాయి, ఇంద్రియాలు మనసును కూడా తన పుట్టింటికి లక్కుపోతాయి. మనసును కూడా శ్రోత్రం చక్షు స్పర్శనంచ రసనం ఘ్రాణమేవచ అధిష్టాయ మనశ్చాయం విషయాన్ సేవతే ఉపసేవతే. విషయాలనే సేవిస్తూ ఉన్నాం, విషయాలనే ఆరాధిస్తూ ఉన్నాం. అందువల్ల ఈ ప్రకారంగా మరి ఆ యొక్క మనస్సు అనేది నివృత్తి మార్గం వైపుకు పోవాలని చెప్పనంటే సహకరించేటువంటివి మనలో ఏమున్నాయి, ఇది పాయింట్. ఇంద్రియాలు చూద్దామా, పుట్టింటికి లక్కుపోతాయి. ఏంతో పెట్టినా వాళ్ళ యొక్క స్థానాలలో ఎక్కడైతే పుట్టాయో ఆ పంచభూతాలలో ఉన్నటువంటి విషయాలను చూపించే విధానంగా లక్కుపోతాయి మనస్సుని. మరి నివృత్తి మార్గం వైపుకు పోవాలనేటువంటిది కదా ఇక్కడ అర్థం. ఆ నివృత్తి మార్గముగా తీసుకుపోగలిగేటువంటి యొక్క వస్తువు ఏమున్నది చూద్దాం ఇక్కడ. ఏమున్నాయి కర్మేంద్రియాలు, వాటి వ్యవహారం వేరు. అవి కేవలం కర్మ చేస్తాయి అంతవరకే. నేత్రం చూస్తూ ఉంటే పాదం నడుస్తూ ఉంటుంది, కళ్ళు మూసుకున్నాం అనుకో అది ఆగిపోతుంది, అడుగు ముందుకు పడతావు. అడుగులు వేసిందా అంటే గొయ్యిలో పడతావు, నువ్వులో పడతావు, ఆగిపోవాల్సిందే. అట్లాగా శ్రోత్రేంద్రియం వింటేనే వాక్కు మాట్లాడేది. ఈ ప్రకారం కర్మేంద్రియములు అనబడేటువంటివి జ్ఞానేంద్రియాల పరిధిలో ఉంటాయి తప్ప స్వతసిద్ధముగా పొయ్యే విధానం చేయవు. ప్రధానముగా పొయ్యేటువంటి విధానం సాత్వికాంశంతో పుట్టాయి కాబట్టి జ్ఞానేంద్రియాలు అవి విషయ ప్రపంచం వైపుకు పోవటానికే అవి ఉత్సుకత కలిగి ఉన్నాయి. కారణం ఏంటంటే అవి వాటి ఏ యొక్క భూతములో పుట్టాయో ఆ భూతం వైపుకి అవి పొయ్యేటువంటివిగా ఉన్నాయి. అందుచేత వాటిల్లో ఉన్నటువంటి యొక్క విషయాలని ఆస్వాదించే విధానమే తప్ప నివృత్తి మార్గం వైపు తీసుకుపోండే ఇంద్రియాలారా అని చెప్పనంటే అది మాకు సంబంధించిన అంశం కాదండి, మాకు అలాంటి విషయం తెలియదు అని చెప్పేస్తాయి. మరి ఈ విధంగా నివృత్తి మార్గం అనబడేటువంటి విధానంలో తీసుకుపోయేది, మనసుని తీసుకుపోయేది ఏదన్నా ఉన్నదా అనేటువంటి విషయం చూసినట్లయితే దానికి యోగులందరూ చెప్పిన మాట హంసాసోహం 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 సోహం ఇతి ఖేలతి పిండాండే భగవాన్ కేలతి పిండాండే సదాశివ బ్రహ్మేంద్ర స్వాముల వారు. కాబట్టి ఈ ప్రకారంగా కేలతి పిండాండే భగవాన్, ఆ భగవంతుడు మన శరీరంలో కేలతి ఆయన సంచారం చేస్తూ ఉన్నాడు. పిండ అంటే ఈ దేహములో ఏమని చేస్తూ ఉన్నాడు, హంససోహం హంససోహం హంససోహం. అది సోహం 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 అనే విధానముగా ఆయన ఆ పరమాత్మే ఆ యొక్క శ్వాసరూపముగా ఉండి ఆ కేలతి సంచారం చేస్తూ ఉన్నాడు అని చెప్పిన అన్నాడు. సోహం 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 అని చెప్పనంటే సహా ప్లస్ అహం. సహా అంటే ఈ విశ్వవ్యాపకమై ఉన్నటువంటి యొక్క ఆ భగవంతుడే, ఆ బ్రహ్మమే. అహం నాలో ఉన్నటువంటి యొక్క ఆత్మ.
కాబట్టి సహ అహం అనగా ఆ యొక్క విశ్వవ్యాపకమై ఉన్నటువంటి యొక్క ఆ బ్రహ్మమే నేను, ఆ విశ్వవ్యాపకమై ఉన్నటువంటి యొక్క ఆ బ్రహ్మమే నేను, ఆ బ్రహ్మమే నేను అనేటువంటి యొక్క సోద అదనమాట. ఏమి కాబట్టి ఆ బ్రహ్మమే నేను, ఆ బ్రహ్మమే నేను, ఆ బ్రహ్మమే నేను అని చెప్పి అది చెబుతా ఉన్నది. మనమేమంటూ ఉన్నాం, ఈ దేహమే నేను, ఈ దేహమే నేను. ఇది మన సోద. ఈ దేహమే నేను, ఈ దేహమే నేను అని చెప్పి మన గోడు. అదేం కాదురా, కాదు, ఇప్పుడు అది పోయేదే. ఆ బ్రహ్మమే నేను, ఆ బ్రహ్మమే నేను అని చెప్పనే మాటగా మహాత్ములు అలాంటి భావాలు అందించారు మనకి. కాబట్టి ఈ ప్రకారంగా మనస్సు అనేటువంటిది ఈ వృత్తి నుంచి నివృత్తి కావాలని చెప్పన్నట్లయితే యోగ చిత్తవృత్తి నిరోధ అని చెప్పన్నారు. కాబట్టి ఆ మనసులో ఉన్నటువంటి వృత్తులు అనేటువంటివి లేకుండా ఉండాలని చెప్పన్నట్లయితే అనేటువంటి దానికి ఈ హంస యొక్క సూత్రాన్నే మనకు భగవద్గీత గాని ఉపనిషత్తులు గాని అన్ని కూడా దాన్ని ప్రతిపాదించినటువంటి యొక్క అంశము. అదే ప్రతిపాదన మాత్రం ఆ ఒక్క అంశం అన్నమాట. కాబట్టి ఈ విధముగా ఆ మనసు అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి వృత్తులు ఎన్ని రకాలు అనేటువంటి దాన్ని కూడా మీకు దీంట్లో వస్తుంది ముందు. వృత్తయ పంచతయ అనే మాట. పంచతయ 5 రకాలుగా వృత్తులు ఉన్నాయని చెప్పని, ఆ 5 ఏమిటని చెప్పనంటే ప్రమాణ, విపర్యయ, వికల్ప, నిద్ర, స్మృతి, పంచవృత్తయ అని చెప్పి అన్నాడు. మనస్సులో ఉన్నటువంటి వృత్తులు 5 రకాలని చెప్పి అన్నాడు. ఆ 5 ఏమిటని చెప్పనంటే ప్రమాణ, విపర్యయ, వికల్ప, నిద్ర, స్మృతి, పంచవృత్తయ. ఈ చాలా విచారణాత్మకమై ఉన్నటువంటి యొక్క అంశములు. ఇవి ఒక పట్టాన తెగేటువంటివి కావు. దాంట్లో పోయాక అర్థం అవుతుంది. సమయం కూడా పెద్దగా లేదు, లేక అర్థం పోతాం కూడా తెలియదు, ఏవి అంత సమయం కూడా లేదేక. కాబట్టి మనసు అనేటువంటిది వృత్తి, మనసు అనేది వృత్తి కలిగి ఉన్నది. దాంట్లో ఉన్నటువంటి వృత్తులు 3 ప్రధానంగా ఉన్నాయన్నమాట. మిగతా 2 కూడా ఉన్నాయి. ఒకటే విపర్యయము అన్నాడు. ఆ విపర్యయము అనే వృత్తి చాలా ప్రభావం కలిగి ఉన్నది. ఎంతో అది దాని యొక్క విధానమే వ్యక్తుల మీద పనిచేస్తూ ఉన్నది. దాని మీద పోతే అర్థం అవుతుంది. విపర్యయము అనేటువంటి వృత్తి దానికి ఏం చెప్పారంటే విపరీతం అయనం విపర్యయం అనే పదం పాడారు. విపరీతముగా పోయేటువంటి వృత్తి అనేటువంటి దానిని అధ్యాస కింద వస్తుంది అనమాట. అధ్యాస కింద వస్తుంది. అధ్యాస భ్రాంతి సంబంధమై ఉన్నటువంటి యొక్క అధ్యాసలో చేరి ఉన్నటువంటి యొక్క అంశమే విపర్యయము అని చెప్పని అంటాడు. మనస్సులో ఉన్నటువంటి ఒక వృత్తి విపర్యయము అని, విపరీతం అయనం విపర్యయము అని చెప్పని. ఏమిటయ్యా అని చెప్పనంటే భ్రాంతికి సంబంధించినటువంటి యొక్క అంశములో చేరి ఉన్నటువంటి భాగమే విపర్యయము అన్నాడు. ఆ వృత్తి మీద శంకరాచార్యుల వారు అధ్యాస భాష్యం రాశాడు. దాని మీద ఉన్నది అధ్యాస భాష్యం, దాని మీద రాసిందే. ఏమి అధ్యాస అని చెప్పనంటూ అర్ధాధ్యాస, జ్ఞానాధ్యాస అనే పేరు పెట్టాడు. జ్ఞానాధ్యాస అనేటువంటిది ఒకటే. అర్ధాధ్యాస మాత్రం 2 రకాలుగా ఉంటుంది. ఆ అర్ధాధ్యాస అనేది 2 రకాలు. స్వరూపాధ్యాస, సంసర్గాధ్యాస అని చెప్పని. ఈ స్వరూపాధ్యాస సంసర్గాధ్యాసలో మళ్ళా 6 అధ్యాసలు ఉంటాయి. సంబంధాధ్యాస, సంబంధ సహిత సంబంధి యొక్క అధ్యాస, అన్యోన్యాధ్యాస, అన్యతరాధ్యాస, ధర్మాధ్యాస, ధర్మ సహిత ధర్మి యొక్క అధ్యాస. ఇది అధ్యాస భాష్యం. విన్నారా చెప్పింది? ఇప్పుడు దిక్కుమాల వ్యవహారం ఏం అర్థం కాదు. దాంట్లో తరగాలు బాదుకోవాల్సిందే. ఒకసారి పెట్టుకోవాలి. ఇప్పుడు అధ్యాస భాష్యం పెడితే సబ్జెక్టు అప్పుడు అసలు ఉంటారో పారిపోతారో అర్థం అవుతుందా. కనుక జ్ఞానాధ్యాస అర్ధాధ్యాస 2 చెప్పారు. జ్ఞానాధ్యాస అది భ్రాంతి జ్ఞానం అన్నారు, జ్ఞానాధ్యాసనే. అర్ధాధ్యాస అనే విషయం వచ్చినప్పుడు స్వరూపాధ్యాస, సంసర్గాధ్యాస. 6 చేరి ఉన్నటువంటివి 6 అధ్యాసలు. సంబంధాధ్యాస, సంబంధ సహిత సంబంధి యొక్క అధ్యాస, అన్యోన్యాధ్యాస, అన్యతరాధ్యాస, ధర్మాధ్యాస, ధర్మ సహిత ధర్మి యొక్క అధ్యాస. ఇవి మొత్తం 6 ఉన్నాయి. మొత్తం మనకు ఉన్నాయి. కానీ ఏంటంటే తెలివి వివరణాత్మక విషయం. విపులంగా చెబితే ఓహో మనం దాంట్లోనే ఉన్నాము ఇంతకాలం పాటు
అన్నది అప్పుడు అర్థం అవుతుంది అన్నమాట. ఏమి ఈ ప్రకారంగా పంచతయ్య వృత్తయ 5 వృత్తులు చేరు ఉన్నాయి దాని లోపల. ఇప్పుడు చెప్పింది ఇది ప్రత్యేకమైనటువంటి యొక్క అంశము. దాని మీద చాలా సబ్జెక్టు నడిచే విధానం ఉన్నది. చాలా విషయాలు దాన్ని గోచరించే అవకాశం కూడా ఉన్నది. అయితే ఓర్పుగా ఉండాలి, దృష్టి పెట్టగలిగితే విషయాలు బాగా వస్తాయి. అయితే ఇక్కడ మనం యోగ సంబంధాంశం చూస్తున్నాం కాబట్టి యోగ చిత్తవృత్తి నిరోధ అనే మాట చెప్పారు కనుక చిత్తవృత్తి మనోవృత్తి నిరోధింప చేయటమే యోగము, అది నివృత్తి మార్గము అని చెప్పి అన్నారు. అయితే ఆ వృత్తులలో 5 వృత్తులలో మనకేంటంటే వ్యవహార విధానంలో ప్రధానముగా ఉన్నటువంటి యొక్క వృత్తులు 3ంటిని అవలంబించి ఉన్నాం. ఎప్పుడు కూడా 3ంటితో ఉంటాం మనం. ఏమిటా 3 అని చెప్పనంటే ఒకటేమో ప్రత్యక్ష ప్రమాణ వృత్తి. ప్రత్యక్ష ప్రమాణ వృత్తి అని చెప్పనంటే ఇంద్రియాలతో సంబంధం పడి శబ్ద స్పర్శ రూప రస గంధాదులు అనేటువంటి వాట్లను ఎప్పుడు కూడా వాటిలో సంచారం చేస్తూ ఉంటాం. తినే వృత్తి అయిందా, చూసే వృత్తి, ఆ చూసే వృత్తి అయిందా, వినే వృత్తి, దాదాపుగా రోజు మొత్తం మీద ఈ ప్రత్యక్ష ప్రమాణ సంబంధమై ఉన్నటువంటి ఇంద్రియాలతో సాహచర్యం కలిగి ఇంద్రియాలతో సంబంధం కలిగి ఎక్కువ సమయాన్ని స్పెండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ ఇంద్రియాలతో సంబంధం పడి వ్యవహరించేటువంటి విధానంలో మధ్యలో ఏమైనా కొంచెం గ్యాపులు వస్తాయి కదా, ఈ గ్యాపులన్నీ కూడా సంకల్పాలతో నింపుకుంటూ ఉంటాం. ఇప్పుడు తింటం అయింది, కూర్చున్నావు, ఇక ఆలోచన ఆరంభం అవుతుంది. టీవీ చూస్తాం అయ్యింది, కట్టేసేసావు, మళ్ళీ ఏమంటే ఆలోచన ఎవరి గురించో, అమ్మాయి గురించో, అబ్బాయి గురించో, వాళ్ళ గురించో, వీళ్ళ గురించి, దేని గురించో ఏదో ఒకటి వస్తాయి. ఇక్కడ చాలా ఉన్నాయి మనకి, ఒకటి కాదు కదా, ఎన్నున్నాయి లోపల, చాలా ఉన్నాయి. అట్లా దృష్టి సారించామంటే మొత్తం పుంకాలుగా నదీ ప్రవాహంలాగా కదిలిపోతా ఉంటాయి అన్నమాట. సమయం కూడా తెలియదు మనకి. ధ్యానంలో కూర్చున్న సమయం తెలుస్తుంది. ఇంకేపు కూర్చున్నాం, పోగంట అయిందా, ఈ సార్లు లేపు, ఇప్పుడు కాళ్ళు నొప్పులు పడతా ఉన్నాయి. ఇసుకనే ఉంటుందేమో కానీ ఇంచేపు ఆలోచించామనే భావం మాత్రం రాదు, పోతా ఉంటుంది. ఎందుకంటే మనకు ఆ విధంగా ఒక ప్రవృత్తి ఏర్పడిపోయింది అన్నమాట. ఆ ప్రవృత్తి అనేది బాగా అభ్యాసం స్వాభావికమైంది కాబట్టి మనకు దాని ఎందు ఇసుగు విరామం లేదు. 2 గంటల సేపు సినిమా అదే తదేకముగా పొయ్యి మీద కూర మాడిపోతా ఉన్నా, అన్నం మాడిపోతా ఉన్నా, మొత్తం మసిబొగ్గు అవుతా ఉన్నా కానీ ఏమన్నా ఏం తెలియదు. అది మాడుతా ఉంది, వాసన వస్తా ఉంది, ఏమి తెలియదు. ఇక చివరికి శుభం అని చెప్పి కట్టేసిన తర్వాత అయ్యో అన్నం పెట్టిన పొయ్యి మీద అని పోయి చూస్తే ఉన్నప్పుడు మొత్తం మసై కూర్చుంటుంది, అయిపోయింది అప్పటికి. కాబట్టి ప్రకారంగా ఇంద్రియములతో, విషయాలతో, ఆలోచనలతో ఉండేటువంటి యొక్క విధానం అంతా కూడా ఒక స్వాభావిక ప్రవృత్తి అయిపోయింది కాబట్టి మనకు దాని ఏం ఇసుకు లేదు. కానీ ఈ ధ్యానం అనేటువంటిది పెట్టుకున్నాము అని చెప్పినంటే ప్రత్యేకంగా ఉన్న కర్మ అయిపోతుంది. ఇది కొత్తగా ఈ పూటే పైనుంచి వచ్చినట్లుగా దీన్ని మనం శీలించాలా, దీన్ని చెయ్యాలా, చేయకపోతే సోమవారం ఏమైనా బాధపడతాడేమో, ఆయన ఉపదేశం చేసిపోయాడు, ఆయన బాధపడతాడేమో, ఆయన కోసం నాకు కాసేపు కూర్చుండి అయిపోతుంది కదా అని ప్రకారంగా ధ్యానం చేయడానికి విషయంలో మాత్రం టైం పెట్టుకుంటామే కానీ టీవీ చూసే విషయంలో మాత్రం టైం పెట్టుకుంటామా, ఇంత టైం చూడాలని చెప్పేసి అని ఆ టైం పెట్టుకోం. ఇక్కడ మాత్రం టైం పెట్టుకుంటాం, అరగంట సేపు, పావుగంట సేపు అని చెప్పి. కాబట్టి ఏంటంటే ఇక్కడ మనసుకి స్వాభావికత లేదు. ముందు అభ్యాసం అవ్వాలి, అభ్యాసం అయ్యాక స్వాభావికత అవుతుంది. స్వాభావికత అయిన తర్వాత చూసా అప్పుడు ఇక నీ ప్రేమేం అవసరం లేదు. ఇప్పుడు ఒక పిల్లగాడు వెహికల్ నడుచుకోవాలి కనుక వాడు ఏం చేస్తాడు, మెయిన్ రోడ్లో పోతే ప్రమాదం అవుతుంది. అదే ప్లే గ్రౌండ్ పోతాడు, ప్లే గ్రౌండ్ లో అయితే సైకిల్ మీద వాడి మీద సైకిల్ పడ్డా అది వాడి సంబంధం తప్ప రెండో వాళ్ళకు ఉంటుంది. పబ్లిక్ లో పోతే ప్రమాదాలు వస్తాయి కాబట్టి ప్లే గ్రౌండ్కి పోతాడు. అక్కడ దానికి బాగా ప్రాక్టీస్ చేస్తాడు. అభ్యాస వైరాగ్యాభ్యం తన్నిరోధ పతంజలి చెబుతాడు. అభ్యాసం కాబట్టి ఆ ప్రకారం అభ్యాసం చేయగా ఏమవుతుంది, వాడికి స్వాభావికం అవుతుంది. ముందు పెడలు నొక్కాలి,
ఏదైనా అడ్డు వస్తే బ్రేక్ నొక్కాలి, ఎన్ని ప్రాక్టీస్ చేయాల్సిందే. అది స్వాభావికమైన తర్వాత మెయిన్ రూట్కి వస్తాడు. పక్కన ఏదైనా అడ్డు వచ్చిందంటే చెయ్యి వెళ్ళిపోతుంది అక్కడికి. అడ్డు వచ్చిన తర్వాత ఇది నొక్కాలట్టుకుంటానే అని ఆలోచన చేశాడు అనుకో, అప్పటికి అయిపోయి ఉంటుంది అక్కడ. అక్కడ లేదు, ఆలోచన లేదు, పక్కన అయిపోతే పనులన్నీ కూడా. పెడలు తప్పడం ఆగిపోతుంది, బ్రేక్ నొక్కడం అవుతుంది. స్కూటర్ కావచ్చు, ఏదన్నా కావచ్చు, బండి కావచ్చు. కానీ అదేమైంది, అభ్యాసము అనేది స్వాభావికమైంది అనమాట. స్వాభావికమైన తర్వాత పెద్ద ఇబ్బంది అక్కడ ఉండదు. అట్లాగా మనకి ఈ విషయ సంబంధమై ఉన్నటువంటి వ్యవహారం అంతయో కూడా అనేక జన్మలుగా, ఈ జన్మ కాదు అనేక జన్మలుగా బాగా అభ్యాసం అది స్వాభావికమైంది కాబట్టి ఈ స్వాభావికమై ఉన్నటువంటి దానాలలో వాడికి ఎలాంటి శ్రమ అనిపించదు, బాధ అనిపించదు. అట్లా మనస్సుకి ప్రవృత్తి అనేటువంటి యొక్క అంశము స్వాభావికమై ఉంది కాబట్టి నీకది ఇసుక అనిపించడం వల్ల. మరి ఇది నివృత్తి మార్గం అనేటువంటిది స్వాభావికంగా అభ్యాస భాగంలో చేరుందన్నమాట. అభ్యాస భాగంలో చేరుంది కాబట్టి అబ్బా ఈ పూట సాల్లే రేపు చూద్దాం అంటారు. అదే స్వాభావిక విధానం అయి ఉంటుంది మహాత్ములకి. వారు ఎప్పుడు దాంట్లో అట్లాగే ఉండిపోతారక. ప్రతి నిమేషము పరబ్రహ్మము వీక్షించి, ప్రతి నిమేషము పరబ్రహ్మము వీక్షించి మధు చొక్కి వెలుపల మరసవాడు. కాబట్టి ప్రకారముగా చెప్పింది అదే మీ గీతలో, అయా అభ్యాసం చెయ్యి, అభ్యాసనతు కౌంతేయ వైరాగ్యన గృహ్యతే అన్నాడు. కనుక నీకు ఎట్లయితే విషయముల యందు ప్రయాణం చేసే విధానం నీకు స్వాభావికత ఏర్పడిందో అలాంటి ఆ స్వాభావికత నీకు ఇక్కడ రావాలి. ఇక్కడ రాగలిగితే అది నీకేమవుతుంది, స్వరూప అవస్థానం, స్వరూపే అవస్థానం, ఆ స్వరూపమునందు ఉండిపోయేటువంటి యొక్క విధానం నీకు ఏర్పడుతుంది అనేటువంటి ఒక అంశం అన్నమాట. కాబట్టి ప్రకారముగా ఏం చెప్పుకున్నాం అని చెప్పుందంటే, ప్రవృత్తి విధానముగా మనస్సుని తీసుకుపోవటానికి మనలో 5 ఉన్నాయి. కానీ నివృత్తి మార్గముగా తీసుకుపోవటానికి మాత్రం 1 ఉన్నది. 2 ఉన్నాయా, 3 ఉన్నాయా? ప్రవృత్తి వైపుకు తీసుకుపోవటానికి 5 ఉన్నాయి. నివృత్తి వైపుకు తీసుకుపోవటానికి ఎన్ని ఉన్నాయి? 4, 3, 2? ఏమున్నాయి చెప్పండి. ఇప్పుడు స్వామి చెప్పాడుగా, ప్రవృత్తించ నివృత్తించ, ప్రవృత్తించ బంధం, నివృత్తించ మోక్షం, బుద్ధిస్స పార్థ సాత్వికి. సాత్వికం కలిగి ఉన్నటువంటి బుద్ధి గలవారు మాత్రమే గ్రహించే అవకాశం అని ఆయన చెప్పిన మాట. కాబట్టి ప్రవృత్తి అనేటువంటి విధానంలో పోయేటువంటి దానికి 5 అనేటువంటివి ఉన్నాయి. నివృత్తి అనేటువంటి దాంట్లో నివృత్తి వైపుకు తీసుకుపోవడానికి మనస్సు ఎన్నున్నాయి? ఎన్నున్నాయి అమ్మా? ఒకవేళ కృష్ణ పరమాత్మల వారే ఏమయ్యా నువ్వు చెప్పావు ఒక నువ్వు, శ్రోత్రం చక్షుస్పర్శనంచ రసనం ఘ్రాణమేవచ అధిష్టాయ మనశ్చాయం విషయాన్ ఉపసేవతే స్వామి చెప్పిన మాట. కనుక బయటికి పోవడానికి 5 ఉన్నాయి చెప్పావు కదా, నువ్వే చెప్పు. నివృత్తి మార్గంగా చెప్తున్నావు కాబట్టి యోగం అని చెప్పని, నివృత్తి మార్గంగా పోవటానికి ఎన్నున్నాయి స్వామి? స్వామి చెప్పారేమన్నా గీతలో? ఇన్ని అని చెప్పారేమన్నా? చెప్పలేదా? కుసుమ్మ చెప్పారా? ఎక్కడ చెప్పాడు? సోహం వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ గురునందన బహుశాఖాహి అనంతాశ్చ బుద్ధయః అవ్యవసాయినాం. వ్యవసాయాత్మిక బుద్ధి, వ్యవసాయం అంటే ప్రయత్నం. ఎవరైతే పారమార్థిక బ్రహ్మం అనేటువంటి వైపుకు ప్రయాణం చేసే విధానములో వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన, ఒక్కటే మార్గము. బ్రహ్మం వైపుకు పోవాలంటే ఒకటే మార్గం. అనాత్మ వైపుకు పోవాలంటే బహుశాఖాహి అనంతాహ. బహుశాఖాహి, శాఖలంటే శ్రోత్రేంద్రియము, నేత్రేంద్రియము, ఘ్రాణేంద్రియము, జహ్వేంద్రియం, ఇన్ని శాఖలు. ఊర్ధ్వమూలం అధశాఖం కదా. అశ్వత్థం ప్రాహురవ్యయం, గీత 15వ అధ్యాయం. కాబట్టి ప్రకారం బహుశాఖాహి అనంతాహ. బహుశాఖలంటే
జ్ఞానేంద్రియములకు ఉండగా పోవటానికి గల అవకాశముగా బహుశాఖలుగా ఉన్నాయి. అనంతాహ, అనంతాహ అంటే ఆలోచనలు, ఆలోచనలకు అంతు లేదు, ఎన్నెన్నో పుంఖాలుగా పడతా ఉంటాయి. అందువల్ల ఈ ప్రకారముగా బహిర్ముఖంగా పోయే విధానంలోనేమో ఇవన్నీ మార్గాలు, నివృత్తి వైపుకు పోవాలని చెప్పన్నట్లయితే ఏకేహ కురునందన, ఏక ఇహ, ఈ లోకములో ఒకే ఒక్క మార్గము, ఆ ఒక్క మార్గమే నివృత్తి మార్గము. ఆ నివృత్తి మార్గము అనేటువంటి దానికి ఏంటంటే, నివృత్తి అంటే అర్థం ఇంద్రియాలతో సంబంధం లేకుండా ఉండటము, ఆలోచనలతో సంబంధం లేకుండా ఉండటము, నిద్రతో సంబంధం లేకుండా ఉండటం. ఈ మూడింటితో దేంతో సంబంధం పడి ఉన్న ప్రవృత్తే. మనస్సు అనేది ప్రధానముగా ఈ మూడింటితో సంబంధం అనేది కలిగి ఉంటుంది. ఇంద్రియాలతోనన్నా సంబంధం ఉంటుంది, ఆలోచనలతోనన్నా సంబంధం ఉంటుంది, నిద్రతోనన్నా సంబంధం. నిద్ర అంటే అజ్ఞానం, అజ్ఞానంతో సంబంధం పడుతుంది, వాసనలతో సంబంధం పడుతుంది, ఇంద్రియాలతో సంబంధం పడుతుంది. అంటే ఏమిటి? స్థూలదేహ సంబంధమై ఉన్నటువంటి యొక్క ఇంద్రియాలతో సంబంధం పడితేనేమో జాగ్రత్త అవస్థ, సూక్ష్మదేహ సంబంధమై ఉన్నటువంటి యొక్క ఆలోచనలతో, ముద్రలతో, సంస్కారాలతో సంబంధం పడితేనేమో స్వప్నావస్థ, అజ్ఞానం అనేటువంటి దాంతో సంబంధం పడితేనేమో నిద్ర, సుషుప్తి అవస్థ. ఇట్లా మూడింటి అన్నమాట. ఈ ప్రకారముగా మనసు అనేటువంటి దానికి ఈ మూడింటితో సంబంధం కలిగి ఉండేటువంటి విధానం అనుస్యూతముగా ఉన్న అలవాటు. ఇవ్వకూడదా? ఇంద్రియాలతో ఉండే సంబంధము గాని, వాసనలతో ఉండే సంబంధము గాని, అజ్ఞానంతో ఉన్న సంబంధము గాని. కనుక ఇంద్రియాలకు సంబంధం పడి విషయాలని, వాసనలతో సంబంధం పడి ఆలోచనలు, అజ్ఞానం సంబంధం పడి నిద్ర. ఇది కర్మేంద్రియాన్ని సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ. చెప్పాడు కర్మేంద్రియాన్ని సంయమ్య, కర్మేంద్రియాలు కట్టాడు, సంయమ్య య ఆస్తే మనసా స్మరన్, మనస్సులో స్మరణ చేస్తూ ఉన్నాడు, ఇంద్రియార్థాన్, ఇంద్రియ విషయాలని ఆస్వాదిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ కూర్చున్న విధానం బాగా ఉంది, భంగిమ మాత్రం బాగా ఉంది. చిన్నముద్ర పెడతాడు, పద్మాసనం వేస్తాడు, బాగా కూర్చుంటాడు, ఈ ఉదిరేఖలు ఉంటాయి, పట్టు వస్త్రాలు ఉంటాయి, అన్ని బాగానే ఉన్నాయి. పైకి మాత్రం అద్భుతంగా ఉంటుంది ఆకారం. కానీ లోపలేమైందా అంటే మరి ఆస్తే మనసా స్మరన్, మనసులో ఆలోచనలు, ఇంద్రియార్థాన్, ఇంద్రియాల ద్వారా శబ్దాదులను ఆలకించే విధానం. కాబట్టి ఇక్కడే ఉంటున్నాడు, ఆలోచనలతో ఉంటున్నాడు. ఈ ప్రకారముగా ఉన్న విధానాన్ని ఆయన గారు మిథ్యాచార, అది కపటాచారంగా ఉండేటువంటి యొక్క ధ్యాన విధానంగా చెప్పుకొచ్చినటువంటి యొక్క మాట. కాబట్టి ఈ ప్రకారంగా చాలా వరకు మనం ధ్యానం అనేటువంటి యొక్క విధానములో, నివృత్తి మార్గం అనే విధానములో ఆ మనస్సుని ఈ మూడింటితో సంబంధం లేకుండా చేయగలిగే విధానం కలిగి ఉంటేనే నివృత్తి అనే మాటకి అర్థం అన్నమాట. అర్థమవుతుంది ఏమన్నా? పర్వాలేదా? ఎంతవే ఎంత కష్టంగా ఉన్నది, ఇంకా చేయటం ఎంత కష్టం ఉంటుంది. తప్పదు, మోక్షం అపేక్షిస్తే తప్పదు. ఒకటి, నాకు ఈ భవబంధాలు వద్దు, ఈ పుట్టుకలు వద్దు, ఈ భవసాగరాలు వద్దు అనుకునే పక్షంగా ఉంటే శ్రమపడాల్సిందే. లేదు, అది అలవాటు అయిపోయి ఉంది కాబట్టి ఎంతకాలంగా ఉన్నావా, ఇంకా పోతే పోయిందిలే, సస్య పుడితే పుడితే సస్య పుడితే అదే ఉంది కదా ఆల్రెడీ, దానికోసం అదే దానికోసం ప్రయత్నం అవసరం లేదు. ఇప్పుడు ప్రకాశం రావాలంటే ప్రమిది పెట్టాలి, నూనె పోయాలి, ఒత్తి పెట్టాలి, అగ్గిపుల్ల గీయాలి, ముట్టించాలి, ఇన్ని చేయాలి. చీకటి రావాలంటే ఈ మానేయిటిని అది వచ్చి కూర్చుంటుంది. కాబట్టి ఆ జ్ఞానం రావాలంటే ఇవన్నీ చేసుకోవాల్సింది. పరమాత్మ చెప్పేటువంటి యొక్క మాట.
కాబట్టి ఈ ప్రకారంగా నివృత్తి అన్న పదం వాడినప్పుడు ఆ నివృత్తి అనేటువంటి పదానికి నిర్వచనం ఏంటి చెప్పండి. ఇప్పుడు చెప్పాను నేను. నిర్వచనం ఏంటి? నివృత్తి అనే పదాన్ని నిర్వచనం ఏంటి? ప్రవృత్తి అంటే చెప్పుకోను కనుక ప్రవృత్తి నివృత్తి రెండు చెప్పారు కాబట్టి ప్రవృత్తి అనే అంశమేమో సాకారం, నివృత్తి అనే అంశమేమో నిరాకారం. సాకారంచ నిరాకారంచ సగుణంచ నిర్గుణంచ ఇంద్రియ గోచరం ఇంద్రియ అగోచరం నామరూప సహితం నామరూప రహితం అప్రకాశకం స్వప్రకాశకం దుఃఖము ఆనందము. రెండే ఉన్నాయి వస్తువులు, రెండే చెప్పింది శాస్త్రంలో. రెండే, పరమాత్మ ప్రపంచం. ఏది కావాలి నీకు? పరమాత్మ కావాలంటావా ప్రపంచం కావాలంటావా? ప్రపంచం అంటే ఆల్రెడీ దాంతో సంబంధం పడి ఉన్నాం. పరమాత్మ కావాలని చెప్పి అన్నట్లయితే ఆ ప్రయత్నం అనేది కావాల్సి ఉన్నది. ప్రపంచం కోసం ప్రయత్నం అవసరం లేదు. ప్రపంచం కోసం ప్రయత్నం అవసరం లేదు, అది అప్రయత్నంగా మీకు లభ్యమవుతూ ఉన్నది. జన్మల కోసం ప్రయత్నం అవసరం లేదు, అది అప్రయత్నంగా వచ్చేస్తా ఉన్నాయి. జన్మరాహిత్యం అంటే అక్కడ మళ్ళా ప్రయత్నం అనేది నీకు ఆరంభమైందన్నమాట. కాబట్టి ఇక్కడ ప్రపంచము పరమాత్మ అన్నప్పుడు ప్రపంచం అనేటువంటి దానికేమో ప్రవృత్తి అని చెప్పినన్నాం, పరమాత్మ అన్న దానికేమో నివృత్తి అని చెప్పినన్నాం. కాబట్టి నివృత్తి అన్నటువంటి పదానికి నిర్వచనం ఏమిటని చెప్పినంటే, ఏ మనస్సు అయితే ప్రవృత్తి విధానములో ఇంద్రియాలతో సంబంధం పడి ఉన్నదో, ఆలోచనలతో సంబంధం పడి ఉన్నదో, అజ్ఞానముతో సంబంధం పడి ఉన్నదో, ఆ మూడింటి యొక్క సంబంధం లేని విధానమే నివృత్తి అనే పదానికి అర్థం వస్తుంది. ఒక ఆయన చెప్పాడు, అయ్యా ధ్యానంలో కూర్చున్నప్పుడు ఏమీ తెలియకుండా పోతుంది అన్న పదం వాడి. ఏమీ తెలియకుండా పోతుంది. ఒకవేళ ధ్యానంలో కూర్చున్నారు, తెలియకుండా పోయింది. చెప్పండి, నా స్వామి నేను ధ్యానంలో కూర్చున్నాను, ఏమీ తెలియకుండా పోయింది. ఎట్లా వస్తుంది అది? ధ్యానములో కూర్చున్నప్పుడు చాలా వరకు వ్యక్తులలో ఒక నిద్రాణ స్థితి ఒకటి ఆవహిస్తుంది. నిద్రాణ స్థితి ఆవహిస్తుంది. ఏమి? ఆ నిద్రాణ స్థితిలోకి పోయినప్పుడు తెలియని స్థితి ఏర్పడుతుంది. ఏమి? అది వేరు. మరలా ఏమి ధ్యానములో ఉన్నప్పుడు తెలియని స్థితి ఏర్పడింది అన్నటువంటి మాటకి చాలా వరకు అవగాహన లోపించడం కారణముగా నేను ధ్యానంలో కూర్చున్నానండి, నాకేమి తెలియకుండా పోయింది అని చెప్పనే మాట వాడతారు. అది నిద్రకు సంబంధించిన అంశం. అది నిద్రకు సంబంధించిన అంశం. చాలా మంది అట్లా కూర్చుని మెల్లగా ఎట్లా ఎట్లా వాలిపోతారు. అది ఎప్పుడైనా నీకు ఆ శిరస్సు కిందకు వాలటం జరిగింది అంటే అది నిద్ర అనేది ఆవహించినట్లు లెక్క. ధ్యానము అనేటువంటి దాంట్లో ఉన్నప్పుడు నీకు అది రాదు. నిద్ర అనేటువంటి అంశంతో చేరి ఉండేది కాదు. నిద్ర అనేటువంటి యొక్క అంశము మనస్సు యొక్క అజ్ఞాన సంబంధమై ఉన్నటువంటి ఒక భాగం అన్నమాట. అంటే ఆ ధ్యానములో తెలియకుండా పోయింది అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే ధ్యానములో ఉన్నప్పుడు మనస్సు అనేది సంకల్ప రహితముగా నిశ్చల విధానముగా హంస యొక్క ఆశ్రయములో నిశ్చలమై నివృత్తి మార్గంలో పయనిస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందని చెప్పానంటే, మనకి ఇంతకు ముందు ఏ యొక్క ఇంద్రియములతో శబ్దములు, నేత్రేంద్రియముతో దృశ్యములు, శ్రోత్రేంద్రియముతో శబ్దములు, జిహ్వేంద్రియముతో రసములు తెలియబడేవిగా ఉన్నాయి కదా. ఈ తెలియబడేటువంటి యొక్క అంశములు తెలియబడకుండా పోవటము ధ్యానములో ఉన్నప్పుడు తెలియకుండా పోవటం అంటే అర్థమైంది ఏమన్నా? అక్కడ ధ్యానములో తెలియకుండా పోయింది అన్న పదానికి నిద్రపోయినా అది ఏర్పడుతుంది.
కానీ ధ్యానములో ఉన్నప్పుడు నీకు ఇంతకుముందు ఏవైతే ఇంద్రియాలకు తెలియబడేటువంటివిగా ఉన్నాయో, ఇంద్రియాలకు తెలియబడేటువంటి యొక్క శబ్ద స్పర్శ రూప రసగంధాదులు తెలియకుండా పోగలిగే స్థాయి రాగలిగితే అది ధ్యానములో తెలియకుండా పోవడం అనేటువంటి యొక్క మాటకు అర్థం అన్నమాట. అది ఏర్పడుతుంది ధ్యానం. వెలగుట సాలించి మీలిత నేత్రుడై శాంతుడై కూర్చుండి జడతలేక ప్రాణమనో బుద్ధి పంచేంద్రియంబులు బహిరంగ వీధుల బారనీక జాగరణాధిక స్థాన త్రయము దాటి పరమమై ఉండిటి పదము తెలిసి బ్రహ్మభూతత్వ సంప్రాప్త విక్రయుడై అని మన శమీక మహర్షి ధ్యాన విషయాన్ని గురించి భాగవతం బోధించే విధానములో సమస్తము కూడా మొత్తం కూడా లయమైపోయే విధానం కలుగుతూ ఉంటుంది. అందువల్ల ఈ నివృత్తి అనేటువంటి యొక్క పదం తీసుకున్నట్లయితే ఆ నివృత్తి అనేటువంటి పదానికి నువ్వు ఆ యొక్క మనస్సుని హంస యొక్క ఆశ్రయంలో పెట్టినప్పుడు అక్కడ నీకు ఇంద్రియాలతోనూ సంబంధము లేదు, ఆలోచనలతోనూ సంబంధము లేదు, నిద్రతోనూ సంబంధం లేదు. నువ్వు ఆలోచనలతో సంబంధం పడ్డా అది నివృత్తి కాదు, ఇంద్రియాలతో సంబంధం పడ్డా నివృత్తి కాదు, నిద్రతో సంబంధం పడ్డా కాదు. ఇది చాలా మందిలో సరైనటువంటి అవగాహన లేని కారణంగా వీటిల్లో ఏదో ఒక దాంతో సంబంధం పడేసి ధ్యానం అని చెప్పి అనుకునేటువంటి భావంలో ఉండిపోవటం జరుగుతుంది. దీన్ని కొంచెం బాగా డీప్గా గనక అధ్యయనం చేసేటువంటి వారికి మాత్రమే దాని యొక్క పూర్వాపరాలు మనసుకు బాగా వచ్చే అవకాశం ఏర్పడుతుంది. లేని పక్షంగా ఉన్నట్లయితే ఈ పొరపాట్లకు లోనై ఆ అంశాలలో చేరిపోయి నేను ధ్యానములో నుంచి వస్తున్నా అనేటువంటి మాటకి విధానం వస్తుందన్నమాట. కనుక చాలా వరకు చాలా మంది ఏంటంటే మనస్సులో ప్రవృత్తి విధానముగా చేరి ఉన్నటువంటి ఇంద్రియాల విషయ సంబంధముగా ఉన్నటువంటి యొక్క విధానం కానీ, విషయ సంబంధముగా ఉన్నటువంటి విధానం కానీ ఇంద్రియాలతో విషయ సంబంధం ఉన్న విధానము అదొకటి. రెండవది ఏంటంటే ఆలోచనల యొక్క సంబంధ విధానం అన్నమాట. కొద్దిమంది ఎక్కడో వింటూ ఉంటాను, నాకు ఈ అనుభవం కలిగింది. ఇవన్నీ ఏంటంటే మనసు యొక్క సంబంధమై ఉన్నటువంటి మనసు లోపల ప్రింట్ అయి ఉన్నటువంటి యొక్క ఆ ముద్రలు ఆలోచనాత్మకముగా వ్యక్తమైనప్పుడు అలాంటి యొక్క దృశ్యాలు గోచరించే అవకాశం ఏర్పడుతుంది. అది మనో సంబంధమై ఉన్నటువంటి విధానం. రెండవది ఏంటంటే ఈ నిద్ర అనేటువంటిది ఆవహించడం కారణముగా తెలియకుండా పోయినటువంటి స్థితికి వెళ్ళిపోయాను అనేటువంటి భ్రమలో కూడా పట్టడం జరుగుతూ ఉంటుంది. దీని యొక్క విషయాలను బాగా కూలంకషంగా అధ్యయనం చేసి తెలుసుకుని ప్రయాణం చేయగలిగినట్లయితే మనం అనుకున్నటువంటి యొక్క తదాద్రష్టు స్వరూపే అవస్థానం ఆ స్థితికి వెళ్ళే అవకాశం ఉంటుందే తప్ప లేని పక్షంగా ఉన్నట్లయితే మనం వీటి యొక్క సంబంధ వాటిల్లో పడిపోయి మనం ఇదే ధ్యానముగా భావించుకుని సమయం గడిపేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. తదాద్రష్టు స్వరూపే అవస్థానం. ద్రష్టు అంటే దర్శించటం, స్వరూపే అవస్థానం ఆ స్వరూపమునందు అవస్థిత ఏర్పడేటువంటి యొక్క విధానముగా చూసినట్లయితే మన మనసు చేసేటువంటి యొక్క గారడీలో చాలా వరకు మునిగిపోవటం జరుగుతుంది. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా అష్ట ఆవరణములు, అక్కడ ఇందాక చాలా అంశాలు వచ్చాయి అక్కడ. ఎందువల్ల ప్రత్యేక ఆత్మకు ప్రత్యేక అనే పదం వాడమనేటువంటిది ఒక అంశం ఉన్నది. రెండవది కృష్ణ పరమాత్మల వారు అష్ట ఆవరణములు, అదే అంశాన్ని శంకరాచార్యుల వారు, అదే అంశాన్ని రమణ భగవానుల వారు, అదే అంశాన్ని వేమన యోగి అందరూ ఆ కోణంలో చెప్పుకొచ్చినటువంటి యొక్క అంశము. కాబట్టి ఈ ప్రకారముగా అష్ట ఆవరణములు అనేటువంటి విధానములో అటు ఈశ్వరునికి ఈ 8 ఆవరణాలుగా ఆయనకు చెప్పడం జరుగుతుంది. జీవునికి అనగా ప్రత్యేకాత్మకు ఈ 8 ఆవరణములు ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది. ఈ 8 ఆవరణములు తొలగింపజేసుకోగలిగితేనే నువ్వు పారమార్థిక వస్తువును చేరుకోవడం అవుతుంది. అష్ట ఆవరణాలను తీసివేసుకోవడం అనేటువంటి యొక్క మాట చెప్పుకొచ్చా. ఈశ్వరుడు తన యొక్క అష్టావరణాలను తొలగింపజేసుకోవడం ఆయన యొక్క విధానం.
ఇక్కడ జీవుడు పరిధిలో ఉన్నటువంటి యొక్క అష్ట ఆవరణాలు అనే అంశంగా మనం కొంచెం చెప్పుకున్నట్లయితే, ధ్యానములో ఉన్నప్పుడు మొట్టమొదటిగా తొలగిపోయే ఆవరణము పృథివీ సంబంధ ఘ్రాణేంద్రియము. పృథివీ సంబంధ ఘ్రాణేంద్రియము జడమవుతుంది. అక్కడ వాళ్ళకి ఈ యొక్క గంధాఘ్రాణం అనేది అంశం ఉండవేక. రెండవది జల సంబంధమై ఉన్నటువంటి జిహ్వేంద్రియం. ఆ జిహ్వేంద్రియం అనేటువంటిది కూడా జడమైనప్పుడు వాళ్ళకి లోపల లాలాజలం ఉండటం లాంటిది ఉండదు. మూడవది అగ్ని సంబంధమై ఉన్నటువంటి యొక్క నేత్రేంద్రియం. ఆ నేత్రేంద్రియం అనేటువంటిది లీలగా దృశ్యాలు చూస్తూ ఉంటుంది ధ్యానంలో. గమనించండి, ఎప్పుడైతే నేత్రేంద్రియం కాస్త ఉపశమించిందో నీకు ఈ దృశ్యముగా లీలగా గోచరించేటువంటి యొక్క దృశ్యగ్రహణ శక్తి అక్కడ ఉండదేక. ఆ తర్వాత వాయు సంబంధమైనటువంటి యొక్క త్వగేంద్రియం, వాయు సంబంధమైన త్వగేంద్రియం జడమైనట్లయితే వాళ్లకు దేహస్పర్శ ఉండదే. ఆ తర్వాత ఆకాశం యొక్క సంబంధమై ఉన్నటువంటి యొక్క శ్రోత్రేంద్రియం కనుక జడమైనట్లయితే శబ్దాలు వినపడవేక. ఇది ధ్యాన ప్రక్రియ. ఇప్పుడు పరీక్ష మహారాజు వచ్చాడు, అరణ్య వేటకై వచ్చాడు. వచ్చినప్పుడు మరి అరణ్యంలో వేట చేసి ఏదో దప్పి గలవాడే ఆశ్రమానికి వచ్చాడు. ఆశ్రమంలో శమీక మహర్షి మరి తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. అయ్యా, దప్పిగ్గా ఉన్నది, జలం ఇవ్వమని చెప్పేసి అడిగాడు. ఎందువల్లంటే ఆయనకి వినపడే స్థాయి లేదేక. అంటే శ్రోత్రేంద్రియం దాటిపోయాడు కాబట్టి ఎంత గట్టిగా అరిచినా కానీ వినపడే పరిస్థితి అక్కడ లేదు ఆయన. కాబట్టి దాంతో ఈయన కోపం వచ్చేసేసింది. నా రాజ్యం నువ్వు ఉంటూ నేను నీ యొక్క ఆశ్రమానికి వస్తే కనీస అతిథి ధర్మం లేకుండా నువ్వు కూర్చుంటావా అని చెప్పిన ఉద్దేశంతో కోపావేశం గలవాడి ఏం చేశాడు, ఆ పన్నే సర్పాన్ని పట్టుకు వచ్చి ఆయన మెడలో వేసి వెళ్ళిపోయాడు. ఒకవేళ మనమే ఉన్నాం అనుకో, ధ్యానం చేస్తా ఉన్నాము, ఎవరో వస్తారు, ఏదో పిలుస్తారు, కానీ పలకం మనం ఎమ్మటే పలికామంటే ఈ ధ్యానం చేసేదనంగా కాదని చెప్పి అనుకుంటారని చెప్పి ఉద్దేశం అట్లా కూర్చుంటాం. ఏమి పిలిచారు, పలకలేదు. శవం సర్పం పడేస్తే అవి లేగమా? అది ధ్యానం యొక్క సంబంధ అంశముగా చెబుతూ, మెలగుట సాలించి మీలిత నేత్రుడై శాంతుడై కూర్చుండి జడతలేక ప్రాణమనోబుద్ధి పంచేంద్రియంబులు బహిరంగ వీధుల బారనీక జాగరణాధిక స్థానత్రయము దాటి అనగా జాగ్రత్త, స్వప్న, సుషుప్తి మూడవస్థలకు అతీతముగా ఉన్నటువంటి అనుభవం కలిగింది. ఎందువల్ల అంటే చెప్పనంటే, ప్రాణ మనోబుద్ధి పంచేంద్రియములు బహిరంగ వీధుల బారనేక ప్రాణవాయువు ఆగిపోయింది, శ్వాస మనస్సు ఇంద్రియాలు మొత్తం లయమైపోయాయి. కాబట్టి ఇక అతను ఏమైందంటే ఆకాశాంశం కూడా దాటాడు. ఆకాశాంశం దాటడం కారణముగా శ్రోత్రేంద్రియం పనిచేయట్లేదు. గట్టిగా అరిచినా కానీ ఆయన లెగవలేదు. ఒకవేళ కోపం కలిగి సర్పశవాన్ని పైనేసినా కానీ లెగవలేదు. కారణమైన స్పర్శ లేదు, త్వగేంద్రియం లేదు. ఇది ధ్యాన విధానములో. కాబట్టి పృథివీ సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశాలు పృథివీ సంబంధము జ్ఞానేంద్రియము, జల సంబంధము జిహ్వేంద్రియము, అగ్ని సంబంధము నేత్రేంద్రియము, వాయు సంబంధము త్వగేంద్రియము, ఆకాశ సంబంధము శ్రోత్రేంద్రియము కూడా అధిగమించినప్పుడు ఆ తర్వాత మనస్సు బుద్ధి యందు, బుద్ధి అహంకారమునందు, అహంకారం బ్రహ్మమునందు లయం కావటమే అష్ట ఆవరణములు దాటి స్వరూప భావాన్ని పొంది ఉన్నటువంటి ఈ అష్ట ఆవరణాలని, నీలో ఉన్నటువంటి వాట్లను తొలగింపజేసుకోవడానికి నీకు అధికారం ఉన్నది. ఈశ్వరంలో ఉన్నటువంటి అష్టావరణ తొలగింపజేయటానికి ఆయనకు అధికారం ఉన్నది. అవి తొలగింపజేసే సామర్థ్యం నీకు లేదు, ఇవి తొలగింపజేసిన సామర్థ్యం నీకున్నది. కనుక అవి ఆయన తీసేసుకుంటే ఆయనకు స్వరూప భావన, ఇవి నీవు తీసేసుకుంటే నీకు స్వరూప భావన. అందువల్ల ధ్యానం చేసేటువంటి వారికి ఈ శ్లోకం అనేటువంటిది కొలతబద్ద. అర్థమైందా? భూమి ఆపహ అనలహ వాయు కం మనః బుద్ధి ఏవచ
అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతి అష్టదా అన్నప్పుడు 8 గ్రానేంద్రియము, జహ్వేంద్రియము, నేత్రేంద్రియము, త్వగేంద్రియము, శ్రోత్రేంద్రియము, మనస్సు, బుద్ధి, అహంకారం అనబడేటువంటి మనలో ఉన్నటువంటి అష్ట ఆవరణాలు 8 కూడా నువ్వు ధ్యానం ద్వారా తొలగింపజేసుకున్నట్లయితే కలిగేటువంటి యొక్క అనుభవమే ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్తి విముఖ్యతి స్థిత్వాస్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణ మృచ్యతి. దానికోసంగానే మునులు ఋషులందరూ కూడా దానికోసం కూర్చున్నారు. తనలో ఉన్నటువంటి అంశాలను తొలగింపజేసుకున్నారు. స్వరూప భావాన్ని వాళ్ళు పొందగలిగి జీవితాన్ని ధన్యత చేసుకున్నారు. నిత్యానంద స్వరూపులై, బ్రహ్మానంద స్వరూపులై నిరంతరంగా కూడా మోక్ష విధానముగా వాళ్ళు వెళ్ళిపోయారు. కాబట్టి ధ్యాన విషయంలో మేము ధ్యానం చేస్తూ ఉన్నాము అనేటువంటి వారి కొలతబద్ద ఈ శ్లోకము చాలా అవసరమై ఉన్నటువంటి యొక్క అంశము. ధ్యానం చేసేటువంటి వారికి లేనట్లయితే ఏమవుతుందంటే ఈ భ్రమా సంబంధమైనటువంటి యొక్క అంశాలలోకి అవగాహన లేదు కదా. అవగాహన లేనప్పుడు ఈ కలిగేటువంటి యొక్క ఇవి తాత్కాలికంగా కలిగేటువంటి యొక్క అంశాలనే తీసుకుని మేము అనుభూతి పొందాము, మేము ధ్యానంలో పరిపూర్తి అయ్యామనేటువంటి యొక్క పొరపాట్లు పొందే అవకాశము సరే. రేపు కూడా చూస్తే ఇంకేం వస్తాయి విషయాలు. పర్లేదా? నేను చెప్పేవి ఉపయోగపడే అంశాలేనా? పర్లేదా? మీరు చెప్పాలి. నువ్వు లాస్ట్లో వచ్చావు. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.